ప్రైస్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనం. జనములు నీ నీతిని కనుగొనును. ఆమేన్. మనము చేసేటటువంటి నీతిని, మనము పాటించేటటువంటి నీతిని ఈ చుట్టూ ఉన్న ప్రజలు కనుగొనేలాగా ఆయన చేస్తాను అంటున్నాడు. అయితే మనము ఎంత నీతిగా బ్రతికినా కూడా కొన్నిసార్లు మన యొక్క నీతిని మన చుట్టూ ఉన్న ప్రజలు ఎవరు కూడా గమనించరు. అది గమనించకుండానే మనల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ, మనల్ని నీతి లేని వ్యక్తిగా కానీ మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, జనములు నీ నీతిని కనుగొనేలాగా నేను చేయబోతూ ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే నీతి అంటే ఏంటి? నీతిమంతుడు అని ఒకరిని అనాలంటే అతనికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? అతను చేయవలసిన పనులు ఏంటి? నీతిమంతుడు, ఇతడు నీతి కలిగిన వ్యక్తి అని మనము ఎప్పుడు అంటాం? ఏం పనులు చేయటాన్ని బట్టి అంటాము? ఆ విషయాన్ని కానీ మనము చూద్దాం. లేఖనాలు ఎలా చెప్తా ఉన్నాయి? దేవుడు ఏం రాయించాడు? నీతిమంతుడు ఎలా ఉండాలి? ఏమేమి చేస్తే నీతిమంతుడు అని అంటాము? ఏ లక్షణాలు నీతిమంతుడికి ఉండాలని లేఖనాలు ఎట్లా చెప్తా ఉన్నాయో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 40 వరకు. 31 నుంచి 40. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చునప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచున్నట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని యుండుట చూచి నీకు ఆహారమిచ్చితిమి? నీవు దప్పిగొని యుండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై యుండుట అయినను, చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. ఏం చెప్తున్నాడంటే, దేవుడు సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఉన్నప్పుడంట జనాలందరూ అక్కడికి పోగు చేయబడతారంట. జనాలందరూ అక్కడ పోగు చేయబడినప్పుడు అక్కడ ఒక గొర్రెల కాపరి, ఒక మేకలు లేదా గొర్రెలు కాసేటటువంటి ఒక కాపరి గొర్రెలని, మేకలని ఎలా అయితే వేరుపరుస్తాడో అట్లాగా ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ రాజు మన యేసుక్రీస్తు వారు, ఆయన కూడా ఈ పోగు చేయబడిన జనాలందరినీ కూడా 2 భాగాలుగా చేస్తాడంట. ఒకరేమో ఎడమవైపు, ఒకరేమో కుడివైపు. ఒకరేమో ఎడమవైపు, ఒకరేమో కుడివైపు. కుడివైపు ఎవరున్నారు, ఎడమవైపు ఎవరున్నారో చెప్పట్లా ముందుగానే. అయితే తనకి కుడివైపునున్న వారిని అందరినీ చూచి వారితో అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, మీరు ఈ లోకమును స్వతంత్రించుకొనుడి. ఎందుకు స్వతంత్రించుకొనండి అంటున్నాడంటే, ఎందుకు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అని తన కుడి చేతి వైపున ఉన్న వారిని చూసి అంటూ ఉన్నాడంటే, వారంట ఏమేం చేశారంటే, ఆకలిగా ఉన్న వారికి భోజనము పెట్టారు, దాహముగా ఉన్న వారికి దాహం ఇచ్చారు. పరదేశి అయి ఉంటే వారు వారి ఇళ్లలో వారిని చేర్చుకున్నారు. తర్వాత
ఒక రోగము కలిగి ఉంటే, ఆ రోగమును బట్టి వారిని పరామర్శించటానికొచ్చారు. చెరసాలలో ఉంటే ఏమైంది, ఏంటి అని ఒక క్షేమ సమాచారము కోసము అతని యొద్దకు వచ్చారు. ఈ విధంగా ఒక ఇట్లా చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. కాబట్టి వీరందరినీ నా తండ్రి ఆశీర్వదించాడు. కాబట్టి మీరు వచ్చి లోకమును స్వతంత్రించుకోండి అని చెప్తా ఉన్నాడు. అప్పుడు కుడివైపు ఉన్నవారు మాట్లాడుతా ఉన్నారు. అప్పుడు చెప్తున్నాడు ఈ కుడివైపున ఉన్నటువంటి నీతిమంతులు ఏమి మాట్లాడుతూ ఉన్నారు అనేది. అంటే కుడివైపునేమో నీతిమంతులు, ఎడమ వైపునేమో నీతి లేనివారు. కుడివైపున నీతిమంతులు, ఎడమవైపు నీతి లేనివారు. ఆ కుడివైపున ఉన్నటువంటి నీతిమంతులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరందరూ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు, మీరు వచ్చి ఈ లోకమును స్వతంత్రించుకొనుడి అని. వీళ్ళు ఏం చేసి నీతిమంతులయ్యారు? ఈ కుడివైపున ఉన్న వాళ్ళందరూ నీతిమంతులని చెప్తా ఉన్నాడు. మరి వీళ్ళు ఏమి చేయటాన్ని బట్టి నీతిమంతులయ్యారంటే, ఆకలిగా ఉన్న వారికి భోజనము పెట్టారు. ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టారు. మన ఇళ్ళలో కానీ, మనకు తెలిసిన వాళ్ళలో కానీ మనము కూడా ఇట్లాంటి లక్షణాలను కలిగిన వారిని ఎవరినైనా చూసామా? లేదు. మనము ఇట్లాంటి లక్షణాలను కలిగి ఉన్నామా? అంటే మనము నీతిమంతులమా కాదా? మనము నీతిమంతులుగా ఎంచబడతామా, ఎంచబడమా అనేది మనము పరీక్షించుకోవాలా. లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఏం చేయాలి, నీతిమంతుడిగా ఎంచబడాలి అంటే, ఒక నీతిమంతుడిగా పిలువబడాలంటే ఏం చేయాలని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేదో మనము గమనించుకోవాలి. ఒకటి, ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టాలి. మనము ఇప్పటిదాకా ఎవరికైనా ఆకలిగా ఉన్న వారికి భోజనం పెట్టామా? ఒకవేళ పెట్టకపోతే ఇప్పటి నుంచైనా మనం ఆ పనిని ప్రారంభించాలి. దప్పిక కొని వారికి దాహం ఇవ్వాలా. మన ఇళ్ళలో కానీ, అంటే మన ఊరికి కానీ, లేదా మనము వేరే ఊర్లకు కానీ పనుల నిమిత్తము వలసలు వెళ్ళేవారు ఉంటారు. వారు వచ్చినప్పుడు వారిని మనము ఆదరించాలా. వారు మన ఇంటి పక్కల ఉన్నప్పుడు కానీ, లేదా మన ఇంటి పక్కనే నివసించడానికి వచ్చినప్పుడు కానీ, నువ్వెవరో మాకు తెలియదు, మేమెవరో నీకు తెలియదు, నీ భాష వేరు మా భాష వేరు, మీ దేశం వేరు మా దేశం వేరు, మీ రాష్ట్రం వేరు మా రాష్ట్రం వేరని వాళ్ళతో మనము ఒక తెలియని వ్యక్తిగా ఉండకుండా వారితో మనము వారిని చేర్చుకొని, వారితో మన బంధువులతో ఎట్లా అయితే ఉంటామో వారితో కూడా మనం అట్లా ఉండాలి. వారు పరదేశులైనా సరే మన దేశ వాసులుగా మనం వారిని చూడాలి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఎవరికైనా అనారోగ్యము కలిగినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఇంకా మన భాషలో మాట్లాడంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించాలి. వారి యొక్క ఆ రోగము ఎట్లాంటిది, ఏంటి, దానివల్ల ఎంత బాధపడుతూ ఉన్నారు, మన వల్ల వారికి ఏదైనా ఒక సహాయము చేయగలుగుతామా, ఆ రోగము నుంచి విడిపింపబడటానికి మన వంతు సాయము మనం ఏదైనా చేయగలుగుతామా అని మనము వెళ్ళి వారిని పరామర్శించాలి. ఆ నీతిమంతుడికి ఉండే లక్షణం అదేనంట. నీతిమంతుడు ఖచ్చితంగా ఎవరైతే అనారోగ్యం పాలై ఉన్నారో, ఎవరైతే ఒక వ్యాధి కలిగి ఉన్నారో, ఎవరైతే చావు బతుకుల మధ్యలో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్లో ఉండి బాధపడుతూ ఉన్నారో వారిని ఖచ్చితంగా పరామర్శిస్తాడు. ఎప్పుడైతే నువ్వు పరామర్శించడం మొదలు పెడతావో అప్పుడు నేను నీతిమంతుడుగా వారు కూడా ఎంచుతారు. కాబట్టి నీతిమంతుడు చేయవలసిన విషయము, నీతిమంతుడు పాటించవలసిన విషయము, నీతిమంతుడుగా ఎంచబడటానికి నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా వ్యాధి కలిగినటువంటి, రోగము కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా సరే, నీ మిత్రుడైనా సరే, నీ శత్రువైనా సరే, నువ్వు ఖచ్చితంగా వారిని పరామర్శించాలి. అట్లాగే చెరసాలలో ఉన్న వ్యక్తిని చెరసాలలో ఉన్న వ్యక్తి దగ్గరకు కూడా మనం వెళ్ళాలి. అంటే ఏం లేదు, కష్టము ఏదైనా కలిగిన వ్యక్తి, సాధారణంగా మనుషులు ఎట్లా ఉంటారంటే, చుట్టాలైనా సరే, రక్త సంబంధికులైనా సరే, వాళ్ళు ఒక నష్టం, వాళ్ళ జీవితంలో ఒక నష్టం వచ్చింది కానీ, లేదా ఉన్నదంతా పోగొట్టుకొని ఒక కష్టంలో పడిపోయారని కానీ తెలిసినప్పుడు కనీసం వాళ్ళ ఇంటి చుట్టుపక్కలకు కూడా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే వెళితే ఏం అడుగుతారో, ఏం సహాయం చేయమని అడుగుతారో అని దాదాపుగా ఇంటి చుట్టూ ఎవరు వెళ్ళరు. కానీ దేవుడేమంటున్నాడంటే, నీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా సరే, కష్టము, వాళ్ళు జీవించడం కష్టంగా ఉంది, ఒక ఒక వ్యాపారంలో మొత్తం పోగొట్టుకున్నారు, లేదా వాళ్ళ బ్రతుకులు సరిగా లేవు, కష్టంలో ఉన్నారని నీకు తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా వాళ్ళని పరామర్శించాలి. ఖచ్చితంగా నువ్వు వెళ్ళి వారితో మాట్లాడాలి.
నువ్వెప్పుడైతే మాట్లాడుతావో, నువ్వెప్పుడైతే వారిని ఆదరిస్తావో, అప్పుడు నువ్వు నీతిమంతుడుగా ఎంచబడతావు. కాబట్టి కష్టములో ఉన్న వారిని ఖచ్చితంగా మనం ఒక్కసారైనా వారితో మాట్లాడాలి. వారికి ధైర్యాన్ని చెప్పాలి. వాళ్ళ వాళ్ళకి కలిగినటువంటి నష్టాన్నంతా నువ్వు తీర్చలేవు గానీ, వారి దగ్గరికెళ్ళి వారిని ఆదరించి, ఇదిగో దేవుడు మీకు తోడుంటాడు. మీరేం భయపడవలసిన అవసరం లేదు. దేవుని మాటలు 4 చెప్పి వాళ్ళని ధైర్యపరచటం మంచిది. వారిని ధైర్యపరచటం మంచిది. నీతిమంతుడు చేయవలసిన విషయాలివే. నీతిమంతుడు పాటించాల్సిన విషయాలివే. అట్లాగే బట్టలు లేనివారు, కట్టుకోవటానికి సరిగా బట్టలు లేనివారు చాలామందుంటారు పేదవాళ్ళు. వాళ్ళందరూ కొన్ని కొన్ని సార్లు మన ఇళ్ళకొచ్చి కూడా అడుగుతా ఉంటారు, "అయ్యా కట్టుకోవటానికి బట్టలు లేవు కొన్ని ఇవ్వండి" అని. మనము ఖచ్చితంగా ఆ సమయంలో మనకు చేతనైనంత వరకు వారికి సహాయము చేయాలి. కట్టుకోవటానికి మనము బట్టలు ఇవ్వాలి. ఆకలైతే భోజనం పెట్టాలి, దాహం తీర్చాలి, వారి యొక్క శరీరాన్ని కప్పుకోవటానికి ఆ బట్టలివ్వాలి. పరదేశిని ఇంటిలో చేర్చుకోవాలి. రోగిగా ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పరామర్శించాలి. ఇవన్నీ మనము పాటించాలి. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇవన్నీ ఒక ప్రజలు అంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళకెవరికైనా చేసినా గానీ, లేదు అసలు బీదవారు వీళ్ళకి తినటానికి ఏమీ లేదు అనే పరిస్థితుల్లో ఎవరికైనా చేసినా గానీ, అదంట డైరెక్ట్‌గా దేవుడికే చేసినట్టంట. దేవుడికే ఆ సేవ చేసినట్టంట. ఏ మనిషికైతే నువ్వు ఈ సేవలన్నీ చేస్తా ఉన్నావో, ఏ మనుషుల దగ్గరైతే ఇలాంటివి నువ్వు చేస్తూ ఉన్నావో, అవన్నీ దేవుడికే చేసినట్టుగా ఆయన భావిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడిగా ఎంచబడాలంటే, నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలంటే, ఆకలిగా ఉన్న వారికి నువ్వు భోజనం పెట్టాలి. ఈ తర్వాత దాహము తీర్చాలి. బట్టలు వారి వారి అవసరతలు, వారి శరీరాన్ని కప్పుకోవటానికి, వారి గౌరవాన్ని కాపాడుకోవటానికి కొన్నిసార్లు మన ఇళ్ళకొచ్చి అడుగుతారు వాళ్ళు బట్టలు ఇవ్వమని. ఖచ్చితంగా మనం వారికి సహాయం చేయాలా. తర్వాత రోగిగా ఉన్నప్పుడు పరామర్శించాలా, కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శించాలా. పరదేశి వారిని మనము మన ఇంటి దగ్గరికి చేర్చుకొని వారితో మంచిగా ఉండాలి. ఇవి ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే చేస్తూ ఉంటారో దేవుడు వారిని నీతిమంతుడిగా ఎంచుతాడు. దేవుడు వారిని నీతిమంతులుగా ఎంచుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఎంచబడాలి అంటే ఇవన్నీ పాటించాలి. ఒక వ్యక్తి నీతిమంతుడిగా మార్చబడాలంటే ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఆయన మనకి ఏమి ఆజ్ఞాపించాడు? 10 ఆజ్ఞలను ఇచ్చాడు. మనకి తెలుసు 10 ఆజ్ఞలు ఏంటి అవి అనేవి. ఈ 10 ఆజ్ఞలను ఎవరైతే అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వారికి నీతి కలుగుతుందంట. అంతే కదా, మనము దొంగతనం చేయనప్పుడు మనం మంచివారిగా భావిస్తారు, వ్యభిచారం చేయనప్పుడు మంచివారిగా భావిస్తారు, మన తల్లిదండ్రులను పూజిస్తున్నప్పుడు మంచివారిగా భావిస్తారు. ఇట్లా 10 ఆజ్ఞలను ఏదైతే మనం పాటించుకుంటూ వెళ్తామో ఆ 10 ఆజ్ఞలను పాటించడాన్ని బట్టి మనకి నీతి కలుగుతుందంట. ఆ 10 ఆజ్ఞలను పాటించడాన్ని బట్టి మనకి నీతి కలుగుతుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 13వ వచనం. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సారాలము చేసేదను. అతడు నా పట్టణములు కట్టించును, క్రయధనమును తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే లంచము పుచ్చుకొనక పోవటం. కోరేష్ని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. అందులో ఒక కారణం ఏంటంటే లంచము పుచ్చుకొనని వ్యక్తి, లంచము తీసుకొనని వ్యక్తి. లంచము తీసుకొనని వ్యక్తిని దేవుడు నీతిమంతుడిగా ఎంచుతున్నాడు. మనం చూస్తూ ఉంటాం గవర్నమెంట్ ఆఫీసుల్లో, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా వరకు లంచాల మీదే ఆధారపడి పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎవరైతే లంచం తీసుకునే వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు నీతిమంతులుగా ఎంచడు.
గవర్నమెంట్ ఆఫీస్ ఏదైనా సరే, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా ఏదైనా సరే, నువ్వు లంచము ఆశించి పని చేస్తే, లంచము తీసుకొని పని చేస్తే నువ్వు ఖచ్చితంగా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా నువ్వు ఎంచబడవు. దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. నువ్వు నీతిమంతుడిగా ఎంచబడాలంటే నీ చేతిని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి. లంచము పుచ్చుకొనకుండా నువ్వు జాగ్రత్త పడాలి. దేవుని ఆజ్ఞలను పాటించాలా. అట్లాగే లంచము పుచ్చుకొనకుండా నీవు ఉండాలి. అట్లాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనం, నీ మాటను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. ఇక్కడ ఏంటంటే నీతిమంతుడిగా ఎంచబడటానికి నీ నోటి మాట, నీ నోటి మాట కూడా నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. అట్లాగే నీ నోటి మాట నిన్ను అపరాధిగా కూడా మారుస్తుందంట. నోటి మాట చాలా విలువైనది. మనము మన నోటి నుంచి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. తొందరపడి, ఆవేశపడి, కోపంలో మనము మాట్లాడకూడదు. మనము మాట్లాడే మాట ఒక కుటుంబాన్ని నిలబెట్టేదిగాను, మనము మాట్లాడే మాట ఇద్దరి మధ్య ఆప్యాయతను, ప్రేమను కలిగించేదిగాను ఉండాలి. మనము మాట్లాడే మాటలను బట్టి ఇద్దరు విడిపోకూడదు. మనం మాట్లాడే మాటను బట్టి ఒక కుటుంబము చిన్న భిన్నం అవ్వకూడదు. కాబట్టి మనము ఏ మాటలు మాట్లాడుతున్నావో వాటిని బట్టి మనకు గౌరవం కలుగుతుంది. ఏ మాటలు మాట్లాడుతున్నావో ఆ మాటను బట్టి నీవు నీతిమంతుడు అని ఎంచుతారు. ఇప్పుడు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట మనము చెబితే మనని నీతిమంతుడుగా ఎంచరు. ఉన్నది ఉన్నట్టుగానే మనము మాట్లాడాలా. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మనము మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి, అబద్ధము మాట్లాడకూడదు. లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను మనము చెప్పకూడదు. మోసపూరితమైన మాటలు మనము మాట్లాడకూడదు. కాబట్టి ఇవి పాటించటాన్ని బట్టి, నీ నోటి మాటను బట్టి నిన్ను నీతిమంతుడిగా దేవుడు ఎంచుతాడు. అట్లాగే రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఎప్పుడు ఎంచబడతారంట? ధర్మశాస్త్రాన్ని వినటాన్ని బట్టి కాదు కానీ ఆ వినిన దాన్ని అనుసరించాలి. ఆ వినిన దాన్ని అనుసరించాలి. ధర్మశాస్త్రము ఏదైతే బోధిస్తూ ఉందో అవి నీవు తెలుసుకొనుట వల్ల నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. ఆ ధర్మశాస్త్రము ఏదైతే బోధిస్తూ ఉందో, ధర్మశాస్త్రం అంటే ఏంటి? పవిత్ర గ్రంథం బైబిల్. ఈ బైబిల్ ఏదైతే బోధిస్తూ ఉందో, ఈ బైబిల్ ఏదైతే చెప్తూ ఉందో దాని ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను, ఆ బైబిల్లో ఉన్నటువంటి మాటలను వినటాన్ని బట్టే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. వాక్యాన్ని వినటాన్ని బట్టే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. దాన్ని అనుసరించాలి నీ జీవితంలో. బైబిల్ ఏదైతే చెప్తుందో, ఈ పవిత్ర గ్రంథంలో ఏదైతే ఎలా ఉండాలని నీకు ఆజ్ఞలను కానీ, కట్టడలు కానీ, నియమాలు కానీ నియమించి ఉన్నాయో వాటన్నిటిని నువ్వు అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. కానీ కేవలము వాటిని వినటము ద్వారా నువ్వు నీతిమంతుడిగా ఎంచబడవు. నువ్వు నీతిమంతుడిగా ఎంచబడాలంటే ధర్మశాస్త్రాన్ని వినటమే కాదు, ఆ ధర్మశాస్త్రం ఏదైతే చెప్తూ ఉందో దానిని మనము అనుసరించాలి. అనుసరించినప్పుడే మనము నీతిమంతులుగా ఎంచబడతాము. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఇక్కడ దేని ద్వారా నీతిమంతులుగా ఎంచబడతా ఉన్నాం? విశ్వాస మూలముగా. మనలో ఎప్పుడైతే విశ్వాసము కలుగుతుందో అప్పుడు మనము నీతిమంతులుగా ఎంచబడటానికి ఒక అవకాశము ఉంది. మనలో దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో, మనలో దేవుడి మీద ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో, ఆయన్ని విశ్వసించినప్పుడు ఖచ్చితంగా మనము నీతిమంతులుగా ఎంచబడతాము. ఆయన మీద మనము నమ్మకము లేకుండా అపనమ్మకముతో ఉంటే మనకి నీతి కలుగదు. మనము ఆయన్ని విశ్వసించాలా, ఆయన్ని నమ్మాలా. ఆయన ఖచ్చితంగా మన జీవితంలో ఈ కార్యము చేస్తాడని మనము నమ్మాలా. ఖచ్చితంగా ఆయన మనకి రక్షణ దయచేస్తాడనే విషయాన్ని మనము నమ్మాలా. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. అప్పుడే దేవుడు మనల్ని నీతిగా ఎంచుతాడు. అయితే మనము నీతిమంతులుగా ఉండాలి, మనము నీతిగా ఎంచబడాలి.
ఒక నీతిమంతుడిగా మనం ఎంచబడాలని మనుష్యుల ఎదుట మనము ఎట్లాంటి ప్రయత్నాలు మనము చేయకూడదు. దేవుడేమంటున్నాడు? జనములు నీ నీతిని కనుగొనేలాగా చేస్తాను అంటున్నాడు గానీ, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో మనుష్యులకు కనబడేవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఏంటంట మనము చేసేటటువంటి నీతి కార్యాలంట మనుషులకి కనబడాలని, వాళ్ళ కళ్ళకు కనిపించాలని వారి ఎదుట మనము చేయకూడదు. మనుషుల దగ్గర మెప్పు పొందాలని, మనుషుల దగ్గర మంచివారం అనిపించుకోవాలని, ఆ మనిషికి కనబడేటట్టు మనము నీతిని పాటించకూడదు. మనము నీతిని పాటించాలి ఎప్పుడంటే మనుషుల్ని పట్టించుకోకుండా. మనుషులు ఉన్నా ఒకటే, మనుషులు లేకపోయినా ఒకటే. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగాను, మనుషులు లేనప్పుడు ఒకలాగాను మనము ప్రవర్తించకూడదు. మనము నీతిమంతులుగా ఉన్నాము అంటే, మనకి ఒక నీతిమంతుడని ఒక పేరుందంటే, మనము మనుష్యులను బట్టి మనము ప్రవర్తించము, మనుషులను బట్టి మనము మాట్లాడము. ఈ మాట మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అనేది మనం ఆలోచించము. మనము యథార్థవంతంగా నీతిగా మన పని మనం జరిగించుకుంటూ వెళ్ళిపోతాం కానీ, మన చుట్టూ ఉన్న వారిని మనం పట్టించుకోవాల్సిన అవసరము లేదు. వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారని కానీ, వాళ్ళు మనల్ని గమనిస్తూ ఉన్నారు కానీ, ఏదో మంచివాడిగా ఒక మంచి పని చేయాలని మనము ప్రయత్నము చేయకూడదు. వాస్తవంగా నీ యొక్క లక్షణము మంచి చేసేది అయితే, నువ్వు నీతిమంతుడివే అయితే, నీవు ఆ మనుషులను పట్టించుకోకుండా నీ మానాన నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, మనిషి దగ్గర నీతిమంతుడిగా ఎంచబడటానికి నువ్వు ఎట్లాంటి ప్రయత్నాలు చేయకూడదు. ఒక సమయం వస్తుంది, అప్పుడు దేవుడే నీ నీతిని ఆ ప్రజలకు తెలిసేలాగా చేస్తాడు. అదే చెప్తున్నాడు, జనములు నీ నీతిని కనుగొనును. ఎప్పుడు? దేవుడు ఒక సమయం ఇస్తాడు దానికి. నువ్వు జనాల ముందు, ఈ ప్రజల ముందు నీతిమంతుడుగా కనపడాలని ఆవేశపడి, తొందరపడి, వీళ్ళందరి ముందు మంచివాడిని అనిపించుకోవాలని తొందరగా ఒక మంచి పని చేయాలని నువ్వు తొందరపడాల్సిన అవసరము లేదు. నీ పని నువ్వు జరిగించుకుంటా వెళ్ళిపో, ఒకరితో నీకు సంబంధం లేదు. నువ్వు నీతిగా ఉంటున్నావు కాబట్టి, నువ్వు యథార్థవంతంగా జీవిస్తూ ఉన్నావు కాబట్టి, నీ నీతిని నువ్వు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపో. అది ఎవరు ఏమనుకుంటున్నారో నీకు అనవసరమైన విషయం అది. ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు నేను నీతిగల వాడిని అని అనుకుంటున్నారా లేదా నేను ఇన్ని నీతి కార్యాలు చేస్తున్నాను, ఇవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయా లేదా, నేను ఇంత యథార్థవంతంగా జీవిస్తూ ఉన్నాను వాళ్ళకి తెలుస్తున్నాయా లేదా అనేది మనము ఆలోచించకూడదు. ఇదిగో ఆకలైన వారికి నేను భోజనం పెట్టాను, ఈ సంగతి అందరికీ తెలిసిందో లేదో, ఇదిగో పలానా వాళ్ళకి నేను బట్టలు ఇచ్చాను, వారికి కట్టుకోవడానికి బట్టలు లేవంటే వారికి నేను కొత్త దుస్తులు నేను వారికి ఇప్పించాను, ఈ సంగతి అందరికీ తెలుస్తుందో లేదని మనము ఆలోచించకూడదు. అందరికీ తెలిస్తే బాగుండని మనము ఆశపడకూడదు. ఈ పని నేను చేశాను, ఇదిగో పలానా వాళ్ళకి బాగలేకపోతే నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వచ్చాను, ఈ విషయం అందరికీ తెలియాలి, ఈ విషయం అందరికీ తెలిసి నన్ను మంచివాడు అని అనుకోవాలి అని నువ్వు ఆలోచించకూడదు. కష్టాల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి పరామర్శించాను, కష్టాల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి వారిని ఓదార్చాను, వారికి 4 దేవుడి మాటలు చెప్పాను, అయితే ఇదంతా కూడా అందరికీ తెలిస్తే బాగుండు, నన్ను మంచివాడు అని అనుకుంటారు, ఇదంతా కూడా అందరికీ తెలిస్తే బాగుండు, నేను నీతిమంతునని అందరూ తెలుసుకుంటారని ఆరాటపడవద్దు. నేను ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతాను, నేను ధర్మశాస్త్రాన్ని వినటం మాత్రమే కాదు, ఆ ధర్మశాస్త్రం ప్రకారం నేను నడుచుకుంటాను, అయితే ఈ విషయం అందరికీ తెలియదేమో, నా గురించి అందరికీ తెలియదేమో, అందరు నా గురించి ఏమనుకుంటా ఉన్నారో, నేను ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతానని, ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నడుచుకుంటూ ఉంటానని అందరికీ తెలియదేమో, అందరికీ తెలిస్తే బాగుండు అని నువ్వు వాళ్ళందరికీ తెలిసేలాగా నువ్వు ప్రవర్తించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఒక సమయం వస్తుంది, అప్పుడు వారే నీ యొక్క నీతిని కనుగొంటారు. నువ్వు వారికి నేను నీతిమంతుడని అని నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరము లేదు. దేవుడు ఒక సమయమున ఆ ప్రజలందరూ కూడా నీ నీతిని కనుగొనేలాగా ఆయనే చేస్తాడు. నువ్వు ఎంత ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచినా, నువ్వు ఆపదలో ఉన్న వారికి ఎంతగా సహాయము చేసినా, ఆకలైన వారికి వారి ఆకలిని తీర్చినా, రోగిని నువ్వు పరామర్శించిన, కష్టాల్లో ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చిన, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాలి, జనాలకి తెలియాలి, వాళ్ళందరూ నన్ను మంచివాడు అనుకోవాలి, వాళ్ళందరి దగ్గర నాకు మంచి పేరు కావాలని నువ్వు ఎప్పుడు ప్రయత్నము చెయ్యకు. ఎందుకంటే మనుషులు హెచ్చించేది చాలా తక్కువ సమయము,
మనుషులు హెచ్చించాలి అనుకున్నప్పుడు ఇంకొక మనిషి దాన్ని ఆపగలడు. కానీ దేవుడు హెచ్చించాలనుకున్నప్పుడు దేవుడు హెచ్చించటం మొదలుపెడితే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. నువ్వు నీతిమంతుడివి అని మనుషులు నిన్ను అన్నారంటే, మళ్ళీ ఏదో ఒక చిన్న పనిని బట్టి, ఏదో ఒక చిన్న క్రియను బట్టైనా నిన్ను ఆ నీతిమంతుడు అనే పదము నుంచి పక్కకి తప్పిస్తారు. వీడు నీతిమంతుడు కాదు అనే మాట చాలా ఈజీగా అనేయగలుగుతారు. కానీ ఎప్పుడైతే దేవుడు నిన్ను నీతిమంతుడుగా ఎంచుతాడో, ఎప్పుడైతే దేవుడు నీ యొక్క నీతిని ప్రజలకు తెలియజేయాలని అనుకుంటాడో, ఆ సమయంలో దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఆ సమయంలో దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. కాబట్టి మనము మనుష్యుల ఎడల నీతిమంతులమని అనిపించుకోవటానికి మనము తొందరపడకూడదు. మనుష్యుల ఎడల నీతిమంతులము అని అనిపించుకోవడానికి మనం ఆరాట పడవలసిన పని లేదు. ఒక సమయం వస్తది. దేవుడే నువ్వు చేసిన నీతి కార్యాలను, దేవుడే నువ్వు ప్రవర్తించిన నీతిని, నువ్వు అనుసరించిన నీతిని అందరికీ తెలిసేలాగా ఆయన చేస్తాడు. మనం బాగా గమనిస్తే కొన్ని సార్లు విశ్వాసము ద్వారా మాత్రమే కాకుండా కొన్ని సార్లు క్రియల ద్వారా కూడా మన జీవితంలో మనము నీతిమంతులుగా ఎంచబడతా ఉంటాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను గదా. దేని ద్వారా నీతిమంతురాలుగా ఎంచబడింది? క్రియల వలన. వాస్తవంగా ఆమె ఎవరు? ఒక వేశ్య. ఒక వేశ్య నీతిమంతురాలు ఎలా అవుతుంది? మనము ఎట్లా ఆలోచించినా, ఎన్ని విధాలుగా ఆలోచించినా అది జరిగే పని కాదు. అది పాసిబుల్ అయ్యే అంశము కాదు. ఒక వేశ్యగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఆమె నీతిమంతురాలుగా ఎంచబడటం అనేది అసాధ్యమైన పని. కానీ యెహోషువ ఇజ్రాయేలీయుల ప్రజలను నడిపించేటప్పుడు యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి ఒక ఇద్దరు మనుషులను పంపిస్తాడు. ఆ ఇద్దరు మనుషులు రాహాబు అనే ఒక వేశ్య ఇంటి దగ్గర దిగుతారు. అయితే ఆ పట్టణం యొక్క రాజుకి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇజ్రాయేలీయుల ప్రజలు వేగు చూడటానికి, మన పట్టణాన్ని వేగు చూడటానికి వచ్చారు అని. వేగు చూడటం అంటే ఏం లేదు, ఆ పట్టణము యొక్క సమాచారాన్ని అంతటిని కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా తెలుసుకొని రావటం. ఆ పట్టణంలో ఎలాంటి ప్రజలు నివసిస్తున్నారు, వాళ్ళ యొక్క ఆచారాలు ఏంటి, వాళ్ళు ఏం తింటారు, ఎట్లాంటి జీవన విధానం అక్కడ ఉంది, ఎట్లాంటి ఆహారం దొరుకుతుంది, ఎట్లాంటి ఫలాలు దొరుకుతాయి, ఆ నేల ఎట్లా ఉంది, ఎట్లాంటి పంటలు పండుతాయి, ఆ ప్రజలు ఎట్లా ఉన్నారు, ఇట్లా సమస్తమైన ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్తమైన విషయాలను ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు ఎవరికీ తెలియకుండా రహస్యముగా తెలుసుకొని రావటమే వేగు చూడటం. అయితే ఆ వేగు చూడటానికి యెహోషువ ఇద్దరిని మనుషులను పంపించినప్పుడు వారు రాహాబు అనే వేశ్య ఇంటి దగ్గర ఉంటే ఆ రాజుకి ఆ విషయం తెలుస్తుంది. ఆ రాజుకి ఆ సమాచారం తెలిసినప్పుడు రాజు ఆమె ఇంటికి భటులను పంపిస్తాడు. ఆమె ఇంటికి సైన్యాన్ని పంపిస్తాడు. నీ దగ్గర ఒక ఇద్దరు మనుషులు వచ్చారంట కదా ఇజ్రాయేలీయులు, వారు ఈ పట్టణాన్ని వేగు చూడటానికి వచ్చిన వారు కాబట్టి వాళ్ళతో జాగ్రత్త, వారు ఎక్కడున్నారో మాకు చెప్పమని అడిగితే ఆమె అంటుంది, అయ్యా వాళ్ళు వచ్చిన మాట వాస్తవమే కానీ వారు వెంటనే తిరిగి వెళ్ళిపోయారు. మీరు త్వరగా వాళ్ళ వెంటగానే వెళ్తే మీరు వాళ్ళని పట్టుకోవచ్చు అని చెప్పగానే వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి వారిని పట్టుకోవటానికి వెళ్ళిపోతారు. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే ఆమె ఏం చేసిందంటే ఒక ఇంటి పైన వారిని ఒక అల్లమర లాంటిది ఒక దాని మీద మిద్దె మీద, అదేమంటారంటే ఇంటిలో మన సామాను అయిన పెట్టుకోవడానికి పైన అల్లమరలాగా ఒకటి ఏర్పాటు చేస్తారు పెద్దది. అట్లాంటి వాటి మీద వారిద్దరిని ఎక్కిచ్చేసి జొన్న దానికి సంబంధించి అవన్నీ వాళ్ళ మీద వేసి వారు కనపడకుండా చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వారిని దాని మీద నుంచి దించి వారితో మాట్లాడుతుంది. ఏమనంటే, మీరు ఈ పట్టణాన్ని వేగు చూడటానికి వచ్చారని నాకు తెలిసిపోయింది. అయితే మీరు ఇజ్రాయేలీయుల ప్రజలు, మీ దేవుడు మీకు ఎంతగా సహాయం చేశాడంటే అవన్నీ మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. మాకు అంత భయమేసింది మీరు వస్తున్నారంటే. ఎందుకంటే ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే దేవుడు దాన్ని 2 పాయలు చేసి మిమ్మల్ని అక్కడి నుంచి నడిపించుకుంటూ వచ్చాడు ఆ సముద్రంలో నుంచి.
అట్లాగే అమోరీయులు ఇట్లా ఎంతమంది అయితే సైన్యము మీకు ఎదురుగా వచ్చారో, ఎన్ని దేశాలైతే మీతో యుద్ధం చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు జయించి, వాళ్ళందరినీ ఏమేమి చేశారో మేము వినినప్పుడు మా దేశంలో ఉన్నటువంటి రాజుకైనా, మా దేశంలో ఉన్నటువంటి ప్రజలకైనా అందరికీ కూడా గుండె కరిగిపోయింది. అంత భయమేసింది మాకు మీరంటే. కాబట్టి మీరు ఈరోజు ఈ పట్టణాన్ని వేగుచడానికి వచ్చారు. ఈ దేశాన్ని వేగుచడానికి వచ్చారు కాబట్టి, ఇదిగో ఈ ఈ ప్రాంతాన్ని మీరు జయించబోతూ ఉన్నారని నాకు అర్థమవుతా ఉంది. ఈ ప్రాంతాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడని మాకు అర్థమవుతా ఉంది. నాకు అర్థమవుతా ఉంది. అయితే ఇదిగో నేను వేశ్యనే, కానీ నేను మీకు ఈరోజు ఉపకారము చేశాను. ఇప్పుడు సైనికులు వచ్చినప్పుడు గానీ నేను మిమ్మల్ని వారికి గానీ అప్పగించినట్టే ఖచ్చితంగా మీరు చనిపోయేవాళ్ళు. కానీ నేను మిమ్మల్ని కాపాడి మీకు ఒక ఉపకారము చేశాను. కాబట్టి ఈ పట్టణాన్ని మీరు జయించేటప్పుడు, ఈ పట్టణాన్ని మీరు స్వాధీనం చేసుకునేటప్పుడు, ఇదిగో నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి. నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి అని వారిని అడిగితే వారంటారు, ఇదిగో మాకు నీవు ఒక ఉపకారము చేశావు కాబట్టి మేము కూడా నీకు ఒక ఉపకారము చేస్తాము. అదేంటంటే మేము ఇక్కడ ఉన్నామనే విషయం గానీ, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము ఇట్లా వచ్చి వెళ్ళిపోయామనే విషయం గానీ, నీవు ఈ దేశ ప్రజలకి గానీ, ఈ రాజుకి గానీ చెప్పకుండా ఉంటే, నీవెవరితో మేము వచ్చిన సంగతి చెప్పకుండా ఉంటే ఖచ్చితంగా నిన్ను, నీ ఇంటిని మేము కాపాడతాము. నీ ఇంటిలో ఉన్న వారి ప్రాణం ఏది పోదు. దానికి మేము బాధ్యులమే అని చెప్తారు. అయితే వాళ్ళేం చెప్తారంటే, నీకు సంబంధించిన వాళ్ళని ఎవరినైనా సరే ఈ ఇంటిలోకి తెచ్చుకో. నీ ఇంటిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్రాణాలతో ఉంటారు. అంతవరకు మాది బాధ్యత. అయితే నీవు ఆ విషయం ఎవరికీ చెప్పకూడదు. అట్లాగే ఇదిగో మేము ఒక ఎర్రని దారం ఒకటి వేస్తూ ఉన్నాం. ఆ దారాన్ని ఈ కిటికీకి కట్టు. ఆ కిటికీ నుంచే వారిని దించుతుంది. ఆ కిటికీ ఆమె ప్రాకారం మీద నివసిస్తుంది కాబట్టి ఆ కిటికీ మీదగా వారిని కిందకి దించి ఆ కొండల వైపు వెళ్ళి 3 రోజులు అక్కడ ఉండి మిమ్మల్ని వెతకటానికి ఎవరైతే భటులు వెళ్ళారో వాళ్ళందరూ తిరిగి వచ్చేదాకా అక్కడే వేచి ఉండండి. తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళండి. వాళ్ళు 3 రోజులకి వాళ్ళు రాజ్యంలోనికి వచ్చేస్తారు కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. వారిని ఏ కిటికీ ద్వారా అయితే వారిని దించిందో ఆ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టమంటారు వాళ్ళు. వీళ్ళే ఇస్తారు ఆ ఎర్రని దారం. ఆ ఎర్రని దారం ఆమెకిచ్చి, రాహాబుకిచ్చి ఆ ఎర్రని దారం కట్టండి. అట్లాగే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదు. ఈ 2 కండిషన్లు నువ్వు ఓకే అయితే నీకు, అట్లాగే నీ ఇంటిలో నివసించేవారు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ప్రాణాలకి మేము గ్యారెంటీ, మేము బాధ్యులమే. అయితే ఈ రెండిట్లో ఏది తప్పినా మేము ఇచ్చినటువంటి హామీకి ఎలాంటి సంబంధం మాకు లేదు. నీ ఇంటిలో నుంచి ఎవరైనా బయటికి వచ్చినా కూడా మాకు ఎట్లాంటి సంబంధము లేదు. ఆ ప్రాణానికి మాకు ఎట్లాంటి సంబంధము లేదు. నీ ఇంటి లోపల ఉన్నప్పుడే ఆ ప్రాణానికి మేము బాధ్యులమే. అంటే ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని చేర్చుకునింది కాబట్టి ఆమె గత జీవితంలో ఎంతో పాపము చేసి ఉన్నా కూడా ఇజ్రాయేలీల ప్రజలకి, దేవుని మనుషులకి సహాయము, ఉపకారము చేసిన దానిని బట్టి దేవుడు ఆమెని నీతిమంతురాలుగా ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది ఏమనంటే, ఒక నీతిమంతుడు ఎక్కువ కాలం నీతిమంతుడిగా జీవించి ఏదైనా ఒక సందర్భంలో ఒక నీతి తప్పి ప్రవర్తిస్తే, ఆ నీతిని తప్పి ప్రవర్తించిన దానిని బట్టి అతను శిక్షిస్తాను. ఇప్పటిదాకా నీతిగా బతికాడు కదా, ఆ బ్రతికిన నీతి అంతా పోయి ఎప్పుడైతే నీతిని తప్పి ప్రవర్తించాడో ఆ తప్పిన నీతిని బట్టి అతని మీదకి శిక్ష వస్తుంది. అట్లాగే ఎవరైతే దుర్మార్గంగా జీవిస్తూ ఉంటారో వారు ఆ దుర్మార్గతను వదిలి ఎప్పుడైతే నీతిగా జీవించటం మొదలు పెడతారో, ఆ పాతకాలంలో జీవించిన జీవితం అంతా ఆ దుర్మార్గతకు సంబంధించి అంతా వదిలేసి, ఇదిగో ఎప్పటి నుంచైతే నువ్వు నీతిగా జీవించడం మొదలు పెడతావో దానిని మాత్రమే నేను లెక్కేసుకుంటాను, దానిని బట్టి నీ మీదకి ఆశీర్వాదము తెస్తాను అని యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు. అందుకని దేవుడు ఇప్పుడు ఈ వేశ్య చేసిన పనికి, ఈ వేశ్య వారికి చేసినటువంటి ఉపకారానికి దేవుడు ఆమెని నీతిమంతునిగా ఎంచాడు. ఇక్కడ ఎవరు, ఇక్కడ ఆ రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడింది ఈ ప్రజల మధ్యలో. అంటే కేవలము రాహాబు నేను వీళ్ళందరి ముందు మంచిదానిలాగా ఉండాలని ప్రయత్నం చేసిందా అంటే చెయ్యలేదు.
ఎందుకంటే నువ్వు ఎంత నీతిమంతురాలుగా ప్రవర్తించాలని చూసినా, ఎంత మంచిదానిగా నువ్వు ప్రవర్తించాలని చూసినా కూడా నువ్వు చేసేటటువంటి వృత్తి వేశ్య కాబట్టి నిన్ను అందరూ చెడ్డదానిగా భావిస్తారు గానీ, నిన్ను మంచిదానిగా ఎవరు భావించరు. ఇక్కడ ఈమె తొందరపడలేదు. ఈమె ఆశపడల అందరూ నన్ను మంచిదానిగా అనుకోవాలి. అందరికి ఈ విషయం చెప్పి నేను ఇజ్రాయేలుని కాపాడాను కాబట్టి నేను వారికి ఒక మంచి పని చేశాను. ఇదిగో నేను కూడా మంచిదాన్నే అని అనిపించుకోవాలని ఆమె ఆరాటపడలే. ఆమె ఆమె ఒక దేనిని ఆశించకుండా ముందు వారికి ఆశ్రయం ఇచ్చింది. ఆమె చేసిన క్రియ వారిని కాపాడింది. ఆమె చేసిన ఉపకారం ఏంటంటే వారిని కాపాడటం. వారు ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. వారు ఎవరు? దేవుని పిల్లలు, దేవుని కుమారులు వారు. దేవునికి ఇష్టమైన ప్రజలు వారు. ఆ దేవునికి ఇష్టమైన ప్రజలకు నువ్వు ఉపకారం చేసావు కాబట్టి ఆ కార్యాన్ని బట్టి నేను నీతిమంతురాలుగా నిన్ను ఎంచుతూ ఉన్నాను. ఆమె అనుకుంటే చేయగలిగేదా? ఆమె చేసినటువంటి వృత్తికి మంచిదానికి అనిపించుకోగలుగుతుంది. ఆమె బ్రతికినంత కాలం కూడా ఆమె చేసేటటువంటి వృత్తికి ఆమె ఎప్పుడు కూడా ఒక మంచి పేరును తెచ్చుకోలేని పరిస్థితిలోనే ఆమె ఉంటుంది. కానీ దేవుడు చూడండి, నీతిమంతురాలుగా ఆమెను ఎంచాడు. నీతిమంతురాలుగా ఎంచాడు కాబట్టి ఆ పట్టణంలో ఉన్నవారు అందరూ మరణించినా కూడా ఇదిగో ఈ ఇంటిలో రాహాబు అనే ఆమె ఇంటిలో ఉన్నవారు మాత్రమే జీవించి ఉన్నారు. చూడండి, ఆమె చేసింది ఒక్క పనే, ఒక్క మంచి పని చేసింది అంతే. కానీ మిగతా పనులన్నీ కూడా ఆమె చేసిందంతా కూడా వ్యభిచారమే, వేశ్య. పాపములోనే జీవించింది, పాపములోనే ఉంటుంది. కానీ ఒకే ఒక్క క్రియ, ఒకే ఒక్క మంచి పని, ఒకే ఒక్క సందర్భము ఆమె జీవితాన్ని మార్చింది. ఒకే ఒక్క సందర్భము, ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క క్రియ, ఒకే ఒక్క ఉపకారము ఆమె ప్రాణాన్ని, ఆమె తల్లిదండ్రుల ప్రాణాన్ని, ఆమె సహోదరుల ప్రాణాన్ని అందరినీ కాపాడింది. ఆమె వేశ్యలాగే ఉండుంటే, ఆమె అందరిలాగే వీరిని భావించి ఉండుంటే ఆమె నీతిమంతురాలుగా ఎంచబడేదా? దేవుడు ఆమెని ఏ విధంగా మార్చాడో చూడండి. ఆమె అంతటా ఆమె మంచిదానిగా ప్రవర్తించాలని ఆలోచించలా. ఆమె నేను నీతిమంతురాలుగా ఎంచబడాలని ఏమీ ఆలోచించలేదు. ఎందుకంటే నువ్వు ఎంత నీతిగా ప్రవర్తించాలని చూసినా నువ్వు చేసేటటువంటి వృత్తిని బట్టి అయినా సరే వారు నిన్ను వ్యభిచారినిగానే చూస్తారు, వేశ్యగానే చూస్తారు. నువ్వెంత నువ్వెంత మంచిగా ఉండాలని చూసినా, ఎంత ప్రయత్నం చేసినా కూడా నీ వల్ల అయ్యేది కాదు. కానీ దేవుడు ఒక్కసారి నీతిమంతులుగా వీరిని ఏర్పాటు చేయాలి, నీతిమంతుడిగా ఇతన్ని ఎంచాలి, నీతిమంతురాలుగా ఈమెను మార్చాలి అని ఆయన అనుకుంటే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. దానిని ఆపటం ఎవరి వల్ల కాదు. కాబట్టి మనము మనుషుల ఎదుట నీతిమంతులుగా ఎంచబడాలని, మనుషుల ఎదుట మంచివారిగా పిలిపించుకోవాలని మనము ఆవేశపడకూడదు. తొందరపడి ఏది పడితే అది చేసి నేను చేశాను, ఈ ఘనత అంతా నాకే, ఇది నేను చేశాను కాబట్టి నేను గొప్పవారిని అని మనము అనుకోకూడదు. మనము నీతిమంతులుగా ఎంచబడాలి అని మనము అనుకున్నప్పుడు మనము నీతిగా బ్రతుకుతూ ఉంటే చాలు. అది ఎదుటి వాళ్ళకి తెలియాల్సిన అవసరము లేదు. ఎదుటి వాళ్ళు మన గురించి ఆలోచించాల్సిన అవసరము లేదు. ఒక సమయం వస్తుంది, ఆయన హెచ్చిస్తాడు. ఎలాగైతే రాహాబు వేశ్యగా ఉన్నా సరే దేవుడు ఒక్క క్రియను బట్టి, ఒక్క పనిని బట్టి, ఒక్క ఉపకారాన్ని బట్టి ఆమెను నీతిమంతురాలుగా ఎంచాడో, ఇదిగో మనము కూడా నీతిమంతులుగా ఎంచబడటానికి ఒక అవకాశము ఉంది. ఇప్పటిదాకా నువ్వు ఆ పాపంలోనే ఉన్నా, ఇప్పటిదాకా నువ్వు ఆ దోషాల్లోనే ఉన్నా, దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ ఉన్నా, ఎందుకు కారణాన్ని బట్టైనా నువ్వు ఇంకా ఆ పాపంలోని జీవిస్తూ ఉన్నా కూడా ఇదిగో రాహాబు ఒక క్రియను బట్టి నీతిమంతురాలుగా ఎంచబడితే మనం కూడా అట్లాంటి క్రియలను బట్టి నీతిమంతులుగా ఎంచబడే అవకాశం మనకుంది. ఇంత బతికాను, ఇప్పటిదాకా అంతా పాపమే చేస్తూ ఉన్నాను, ఇప్పటిదాకా అన్ని దొంగతనాలే చేశాను, ఈ ఒక్కరోజు మారి నేను మాత్రం చేసేది ఏముంది? ఇదిగో ఇప్పుడు దాకా ఈ వ్యభిచారమే చేస్తూ ఉన్నాను, ఇది ఘోరమైన పాపము, ఇంత పాపము చేసిన నేను ఈరోజు నీతిమంతురాలుగా ఎలా మార్చబడతాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో నీకంటూ ఒక అవకాశం ఉంది, నీకంటూ ఒక అవకాశం ఎదురు చూస్తూ ఉంది. దేవుడు నీకంటూ ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు.
మనం అనుకుంటా ఉంటాం, ఇంత పాపం చేశాం కదా! నేనింత పాపాత్ముడిని, నేనింత దోషం చేశాను, నేను మరణం కంటే ఎక్కువైన పాపమే చేశాను. నేనెట్లా నీతిమంతుడిగా ఎంచబడతాను? నేనెట్లా మంచివాడిగా పిలువబడతాను? దేవుడికి తెలుసు కదా నేనెంత పాపం చేశానో. దేవుడు చూస్తానే ఉన్నాడు గదా నేను ఎలాంటి వాడినో. దేవుడు చూస్తానే ఉన్నాడు గదా నేను ఎలాంటి దాన్నో. కాబట్టి ఈరోజు మారినంత మాత్రాన నేను చేసేదేముందిలే. ఈరోజు ఒక మంచివాడిగా నేను ప్రవర్తించినంత మాత్రాన నన్ను మంచివాడిగా అనుకుంటారా? ఈరోజు 2 మంచి మాటలు మాట్లాడితే ఇన్ని రోజులు మాట్లాడిన దాన్ని బట్టే నన్ను లెక్కేస్తారు గానీ, ఈ 2 రోజులు మంచి మాటలు మాట్లాడినంత మాత్రాన నన్ను మంచిదానిగా అనుకుంటారా? ఇదిగో ఎన్నో సంవత్సరాలు బట్టి నేను ఈ పాపం చేస్తానే ఉన్నాను. ఇయాల ఒక్కరోజు నేను చేయకుండా మంచి మాటలు మాట్లాడి, ఈ ఒక్కరోజు నేను పాపం చేయనంత మాత్రాన ఆ పాపములో నుంచే నన్ను లెక్కేస్తారు గానీ, ఆ పాపము చేయలేదనే విధంగా నన్ను లెక్కించరు గదా! అని మనము ఆలోచించుకుంటా ఉంటాం కానీ, మనమందరం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే ఆ పాపంలో ఉండిపోతా ఉన్నారో, ఎవరైతే ఆ పాపాన్ని జయించలేకపోతా ఉన్నారో, ఎవరైతే ఆ పాపంలో నుంచి బయటపడాలని ఆశపడతా ఉన్నారో, ఇదిగో బయట ఆశపడినా గూడా మనల్ని అలా గుర్తించరేమో, మనల్ని అలా చూడరేమో, మనల్ని గత కాలమును బట్టే, గత జీవితాన్ని బట్టే మనల్ని లెక్కిస్తారేమో అని ఎవరైతే ఆలోచిస్తా ఉన్నారో, ఇదిగో మీ అందరికీ ఒక విషయము, ఒక శుభవార్త ఏంటంటే, దేవుడు మీకోసం ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసి ఉంచాడు. అదేంటంటే, ఆ పాపముల నుంచి నువ్వు బయటికి రావటానికి ఒక్క క్రియ ద్వారా, ఒక్క మాట ద్వారా, ఒక్క ఉపకారము ద్వారా రాహాబు ఎలా అయితే వేశ్య అని అనిపించుకునే పరిస్థితి నుంచి నీతిమంతురాలు అని అనిపించుకునే పరిస్థితికి మారిందంటే, మనము కూడా మారే అవకాశము దేవుడు ఇస్తూ ఉన్నాడు. మనము కూడా మారే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నువ్వింక ఆలోచించవద్దు. ఇదిగో నేను ఇన్ని రోజులు పాపం చేశాను. ఈ ఒక్కరోజు మంచి పని చేసినంత మాత్రాన నన్ను పాపము చేసిన వ్యక్తిగానే గుర్తిస్తారు గానీ, ఈ మంచి పనిని బట్టి నన్ను ఏమి గుర్తిస్తారని నువ్వు ఆలోచించవద్దు. ప్రజలెవ్వరూ నిన్ను గుర్తించాల్సిన పని లేదు. నీ చుట్టూ ఉన్న ప్రజలెవ్వరూ నువ్వు చేసే మంచిని గమనించాల్సిన అవసరం లేదు. పైన ఒక ఆయనున్నాడు. నిన్ను చూస్తున్నటువంటి ఒక ఆయనున్నాడు. ఆయన గుర్తిస్తే చాలు. ఇంత పాపం చేశాము, ఇంత వయసయిపోయింది, ఇంకేముందిలే, ఇంక రేపో మాపో చనిపోబోతా ఉన్నాము, రేపో మాపో అన్నట్టు నా జీవితం ఉంది. ఇప్పుడు దాకా అలవాటుంది. ఇదిగో ఇప్పుడు దాకా మందు తాగే అలవాటుంది. ఇప్పుడు దాకా చుట్ట తాగే అలవాటుంది. ఈ 2 రోజుల్లో, ఈ 10 రోజుల్లో ఇక రేపో మాపో అట్లాంటి వాడిని నేను. ఇంక ఈ 2 రోజుల్లో దీన్ని మానేస్తే మాత్రం ఉపయోగం ఏముంది అని అనుకుంటున్నావేమో. ఇదిగో రాహాబు ఒక్క రాత్రిలో ఆమె నీతిమంతురాలుగా ఎంచబడితే, ఆ తర్వాత రోజు ఆమె కాకుండా మిగతా పట్టణంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అంటే నీకున్నటువంటి ఆ వ్యసనాల నుంచి నువ్వు బయటపడితే నీ ఆయుష్ ఇంకా పెరుగుతుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు చనిపోయినా గూడా, నీ చుట్టూ ఉన్నవాళ్ళు రోగాల పాలైనా గూడా, నువ్వు మానివేసిన దానిని బట్టి, నువ్వు పాపాన్ని వదిలివేసిన దానిని బట్టి ఖచ్చితంగా దేవుడు ఇంకా నీ ఆయుష్‌ను పెంచుతాడు. వారందరూ బ్రతికి ఉన్నారు. ఎంత ఆశీర్వాదం ఇచ్చారంటే దేవుడు, రాహాబు అనే ఇంటిలో అది ప్రాణము తీసే పనే గానీ, అది పాపము చేసే పనే గానీ, ఆ ఇంటిలో రక్షణ అనేదే లేదు. ఆ ఇంటిలోకి వచ్చినవాడు ప్రతివాడు కూడా పాపమును జరిగించి వెళ్ళేవారే గానీ, ఆ పాపము యొక్క ప్రతిఫలం ఏంటి? మరణమే. అంటే మరణానికి సంబంధించిన విషయాల్లో పాల్గొనే వాళ్ళే గానీ, జీవానికి సంబంధించిన విషయంలో, రక్షణకు సంబంధించిన విషయంలో పాల్గొనే వాళ్ళెవరూ లేరు. కానీ అలాంటి ఇంటిలో గూడా దేవుడు ఏం చేశాడు? ఒక రక్షణనిచ్చాడు. రాహాబు ఇంటిలోకి వెళ్ళు, చాలు నువ్వు బ్రతికిపోతావు. కానీ ఇంతకుముందు ఆ పరిస్థితి ఉందా? రాహాబు ఇంటికి ఎవరైతే వెళతారో వాళ్ళందరూ పాపము చేసి వచ్చేవారు. ఆ పాపానికి జీతము మరణము. మరణాన్ని కోరుకొని ఆ ఇంటికి వెళ్ళేవారు గానీ, జీవాన్ని కోరుకొని, రక్షణను కోరుకొని ఆ ఇంటికి వెళ్ళేవారు ఎవరు లేరు. పాపానికి జీతము మరణము అది తెలుసు. పాపానికి జీతము మరణమే అని తెలిసినా కూడా అక్కడికెళ్ళి పాపము చేసేవారే ఎక్కువ ఉన్నారు. ఆ ఇల్లు పాపానికి నిలయమై ఉంది. ఆ ఇంటికి వచ్చిన వారందరూ కూడా పాపము జరిగించేవారే. వాళ్ళందరూ కూడా మరణాన్ని కోరుకునేవారే. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎలా నడిపించాడో చూడండి. దేవుడు ఒక్క పనే, ఆమెమి ఉపవాసాలుండి ఒక 5-6 నెలలు జాగ్రత్తగా ఉపవాసం ఉండి జరిగించిందేం కాదు. ఒకే ఒక్క పని, ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క పని చేసిందంతే. ఆ ఒక్క పనిని బట్టి గత జీవితం అంతా తీసివేసి ఒక నూతనమైన అవకాశము, నూతనమైన జీవితము, నూతనమైన పేరు ఆమెకి ఇచ్చాడు. మన జీవితంలో కూడా అంతే. ఇప్పటిదాకా మన ఇల్లైనా, మన ఒళ్ళైనా సరే ఒక పాపానికి కేంద్రంగా ఉందేమో.
మన ఇల్లు ఒక పాపానికి కేంద్రంగా ఉందేమో, మన శరీరము ఒక పాపానికి కేంద్రంగా ఉందేమో, మనం అనుకుంటా ఉన్నాం ఇన్ని రోజులు మన ఇంటిలో ఇంత తప్పు చేశాం గదా! ఇప్పటికిప్పుడు మార్చినంత మాత్రాన, ఈ ఒక్కరోజు జాగ్రత్తగా బ్రతికినంత మాత్రాన మన జీవితంలో ఏం జరుగుతుంది? అంత గొప్ప ఏం జరుగుతుందని మనం ఆలోచించుకుంటా ఉన్నావేమో, అట్లా మాత్రమున ఆలోచించవద్దు. ఒక్క రోజులో మారిన జీవితాలు చాలా ఉన్నాయి. నువ్వు చేసేది పాపమని గ్రహించి దాన్ని ఒక్కరోజు వదిలిపెట్టి చూడు. దేవుడు నిన్ను ఖచ్చితంగా నీకొక మంచి పేరును మారుస్తాడు. నీ యొక్క మంచి పేరు నీకిస్తాడు. నీ స్థితిగతి మారుతుంది. ఇన్ని రోజులు చేస్తా ఉన్న పాపాన్ని ఒక్కరోజు వదిలిపెట్టు. ఇన్ని రోజులు చేస్తున్న పాపాన్ని ఒక్కరోజు వదిలిపెట్టి చూడు. దేవుడు నీ జీవితంలో మంచిగా నిన్ను నడిపించకపోతే ఆయన దేవుడు ఎల్లప్పుడూ నిన్ను మంచిగా నడిపిస్తూనే ఉంటాడు ఖచ్చితంగా. అయితే మనము ఒక్కసారైనా వదిలిపెట్టి చూడాల. ఒక్కసారైనా వదిలిపెట్టి చూడాల. మనం అనుకుంటా ఉంటాం వయసు అంతా అయిపోయింది. నాకు చిన్నప్పటి ఆంచింది ఈ అలవాటు అది పోదు. నేను చచ్చిందాకా ఈ సిగరెట్ తాగుతానే ఉంటాను. నేను చచ్చిందాకా ఈ చుట్ట తాగుతానే ఉంటాను. చచ్చేదాకా ఈ మద్యాన్ని తాగుతానే ఉంటాను అని అనుకుంటాం గానీ, ఇదిగో ఒక్కసారి ఆలోచించి చూడు. రాహాబు జీవితం ఒక్క రాత్రిలోనే మారింది. ఒక్క ఒక్క క్రియను బట్టే మారింది. ఒక్క పనిని బట్టే మారింది. దేవుడు ఆమెకిచ్చినటువంటి అవకాశాన్ని మనకి ఖచ్చితంగా ఇస్తాడు. ఆమెకిచ్చినటువంటి అవకాశాన్ని దేవుడు మనకి కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ఒక్కరోజు ఆ తాగటాన్ని ఆపి చూడు. ఒక్కరోజు ఆ తాగటాన్ని ఆపి చూడు. ఒక్కరోజు ఆ వ్యభిచారాన్ని ఆపి చూడు. ఒక్కరోజు ఆ దొంగతనాలను ఆపి చూడు. ఒక్కరోజు మోసపు మాటలు మాట్లాడేటువంటి నీవు ఒక్కరోజు అవన్నీ ఆపి చూడు ఏం జరుగుతుంది. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు నువ్వు మారటానికి. నీ జీవితాన్ని మార్చటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చటానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఏ దిక్కు లేక నేను ఈ పాపం చేస్తున్నాననే వాళ్ళు చాలామంది ఉన్నారు. సంపాదించుకునే అవకాశం లేక, కష్టపడే ఓపిక లేక, ఇదిగో ఈ పాపంలో నేను పడిపోయాను, నా తల్లిదండ్రులు, నా కుటుంబ బాధ్యత నా మీదే ఉంది, నాకు తప్పక నేను ఈ పాపంలో పడిపోయేవని చాలామంది ఉన్నారు. కానీ మీ ఒక్కసారి ఆలోచించండి. ఇదిగో నీకు ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని పోషించటానికి కూడా ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నీవు మాత్రం ఆ పాపాన్ని వదిలిపెట్టు. ఆ పాపము జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఆ పాపము చేయటం ద్వారా సంపాదించే సంపాదన బట్టి నీ కుటుంబాన్ని నువ్వు పోషించే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఆ పాపము ద్వారా వచ్చిన డబ్బులు బట్టి నీ కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఇదిగో నీవు ఒక్కసారి ఆలోచించి చూడు. ఆ పాపాన్ని వదిలిపెట్టి చూడు. దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని అందరిని ఆయన పోషిస్తాడు. అయితే నిలబడాలా నువ్వు. ఆయన్ని నమ్ముకున్న వాళ్ళందరినీ ఆయన ఎడబాసేవాడు కాదు. ఆయన నమ్ముకుంటే ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఆ ఉన్నతమైన స్థానాలలోనే ఉంచుతాడు కానీ తక్కువ స్థానాల్లో ఉంచడు. ఆయన నమ్ముకుంటే ఆయన ఎప్పుడు మనల్ని తలగానే నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. ఏ దిక్కు లేకుండా, ఏ సహాయము లేకుండా ఈ కుటుంబ పరిస్థితులు, కుటుంబ భారం అంతా నీ మీద పడటం వల్లే నువ్వు ఆ తప్పు చేస్తూ ఉన్నామేమో. వాస్తవంగా నీకు ఆ తప్పు చేయడానికి నీ మనసులో ఇష్టం లేక, కానీ తప్పని పరిస్థితుల్లో నువ్వు చేస్తూ ఉన్నావేమో. నువ్వు ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు నువ్వు మార్చుకోవటానికి. ఇదిగో రాహాబు ఎలాగైతే ఒక్క రాత్రిలోనే తన జీవితాన్ని మార్చుకోగలిగిందో, ఇదిగో మన కుటుంబము, మన పరిస్థితులు కూడా ఒక్క రాత్రిలోనే మారిపోతాయి. దేవుణ్ణి ఎప్పుడైతే మనం అనుసరిస్తామో, దేవుణ్ణి ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఆయన మనల్ని ఎడబాసేవాడు కాదు. ఆయన మనల్ని ఎడబాసేవాడు ఖచ్చితంగా. ఆయన మనకి సహాయం చేసేవాడే. ఆయన మనల్ని దాటిపోయేవాడు కాదు. ఒక్క కార్యమే ఆమె చేసింది. మనము కూడా ఒక అవకాశము, దేవుడు మనకి కూడా ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం చేసేటటువంటి పాపాన్ని మనం వదిలిపెడదాం. మనం చేసేటటువంటి దొంగతనాలను మనం వదిలిపెడదాం. ఏ పరిస్థితుల్లో నువ్వు దొంగగా మారావో, ఏ పరిస్థితుల్లో నువ్వు వేశ్యగా మారావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఈ తప్పు చేస్తా ఉన్నావో అవన్నీ దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. నువ్వు ఎలాంటి పరిస్థితులు అటు వెళ్ళిపోయావో, ఎలాంటి పరిస్థితిని బట్టి నువ్వు ఆ పాపం చేయవలసి వచ్చిందో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గరికి రా. ఆయన దగ్గరకు వచ్చి ఆయన క్షమాపణ అడుగు.
అయ్యా నా పరిస్థితులు నీకు తెలుసు, నేను ఎలాంటి పరిస్థితుల్లో నేను దీనికి లొంగిపోయాను, ఎలాంటి పరిస్థితుల్లో నేను ఈ పాపంలో పడిపోయాను నీకు తెలుసు కాబట్టి నన్ను క్షమించు. ఇదిగో నాకు ఆ పాపము చేయాలని నా మనసులో లేదయ్యా, కానీ నా పరిస్థితులు, నా ఆర్థిక పరిస్థితులు, నా కుటుంబ భారం నా మీద మోపబడి ఉంది కాబట్టి నేను ఆ పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నాను కాబట్టి నన్ను క్షమించు అని ఆయన దగ్గరికి వచ్చి వేడుకుంటే ఆయన ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆయనే తీసుకుంటాడు. నిన్ను నీ కుటుంబాన్ని రెండిటిని ఆయనే పోషిస్తాడు. నీకు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇస్తాడు. ఇదిగో ఇన్ని రోజులు నీకు ఒక చెడ్డ పేరుందేమో దానిని అంతా తొలగించి నీకు ఒక మంచి పేరు ఇస్తాడు. దొంగ 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 అని నిన్ను అంటా ఉన్నారేమో, ఇదిగో ఆ పేరును మొత్తం తీసుకొచ్చి ఒక మంచి పేరు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి మనము ఆయన ఇస్తున్నటువంటి ఒక అవకాశాన్ని మనము తీసుకోవాలా. కాబట్టి మనుషులు ఏమనుకుంటారో, మనుషుల దగ్గర మనము నీతిగా ఉండాలా, మనుషుల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని మనుషుల కోసము మనం ఆరాటపడవలసిన అవసరము లేదు. నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతూ ఉన్నావా? మంచిదే, నువ్వు నీతిమంతుడిగా బ్రతుకు. మనుషులు ఏమనుకుంటే నీకు అనవసరం, మనుషులు ఎట్లా మాట్లాడే నీకు అనవసరం. నీ గురంతా దేవుని వైపే, నీ గమ్యము దేవుని వైపే. ఆయన హెచ్చిస్తాడు ఒకరోజు. జనాలందరికీ నీ నీతి తెలిసేలాగా ఆయన చేస్తాడు. అయితే ఇప్పుడు దాకా నువ్వు నీతిమంతుడిగా బతకలేదేమో, ఇప్పుడు దాకా నువ్వు పాపంలోనే బ్రతికేవేమో, ఇప్పుడు దాకా నువ్వు ఈ లోక మాలిన్యంలో ఉన్నావేమో, ఈ లోక ఆశల్లో పడిపోయి ఉన్నావేమో. అయితే నీవు కూడా నీతిమంతుడుగా మారే అవకాశము ఉంది. నీవు కూడా నీతిమంతుడిగా మారే అవకాశము ఉంది. నీకు ధర్మశాస్త్రం తెలియదు, నీకు దేవుని యొక్క ఆజ్ఞలు తెలియవు, ఇవి ఏవి తెలియాల్సిన పని లేదు. ఇవేవి తెలియకపోయినా సరే నువ్వు నీతిమంతుడిగా ఎంచబడే అవకాశం ఒకటి ఉంది. క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. నువ్వు నమ్మాలి. నువ్వు ఎంత పాపివైనా, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా సరే నీవు కూడా నీతిమంతుడిగా మార్చబడటానికి నీకంటూ ఒక అవకాశము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. నీవు కూడా నీతిమంతుడిగా మార్చడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని నీతిమంతుడిగా మారవచ్చు. నీవు కూడా నీతిమంతుడిగా ఎంచబడవచ్చు. రాహాబు ఎలా అయితే వారిని చేర్చుకొని వారికి ఉపకారము చేసి ఉందో అట్లాగే మనము కూడా ఆయన్ని చేర్చుకోవాలా. యేసుక్రీస్తు వారిని కానీ మనము చేర్చుకొని ఆయన్ని కానీ మనం ఇంటిలోనూ, మన మనస్సులోనూ, మన ఒంటిలోనూ ఉంచుకుంటే ఖచ్చితంగా మన పరిస్థితులు మారతాయి. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకున్నా సరే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను అవమానించినా సరే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడినా సరే, వాళ్ళందరినీ నువ్వు పట్టించుకోవాల్సిన పని లేదు. ఇన్ని రోజులు ఇంత పాపం చేసింది, ఇన్ని రోజులు ఇట్లా మాట్లాడాడు, ఇన్ని రోజులు ఇట్లా చేశాడు, ఇవాళ వచ్చి 2 మాటలు నీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ వచ్చి నీతిగా మాట్లాడితే మేము నిన్ను నమ్ముతామా అని అంటా ఉన్నారేమో. నువ్వు వాళ్ళని పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎంతటి పాపాన్ని వదిలిపెట్టి ఇటు పక్క వచ్చావో, ఎంతటి దోషమైన పాపంలో ఉండి నువ్వు దాని నుంచి బయటికి వచ్చి ఆ మాటలు మాట్లాడుతున్నావో వారికి తెలియకపోవచ్చు, కానీ చూచుచూ ఉన్నటువంటి దేవునికి తెలుసు. నిన్ను చూస్తూ ఉన్నటువంటి ఆ దేవుడికి తెలుసు నువ్వు ఏ పాపాన్ని వదిలిపెట్టి రాగలిగావు, ఏ పాపాన్ని వదిలిపెట్టి నువ్వు ఈరోజు ఇంత మంచి మాటలు మాట్లాడగలుగుతున్నావో ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు మనుషుల ఎదుట నీతిమంతులుగా వారు ఎంచితే ఎంత, ఎంచకపోతే ఎంత, ఆయన నీతిమంతులుగా ఎంచితే చాలు మనల్ని. ఈ మనుషులందరూ కూడా ఒక మంచి పని చేయగల మంచివాడు అంటారు, కొంచెం చెడ్డ పని జరగగల చెడ్డవాడు అంటారు. కాబట్టి ఇది శాశ్వతమైన పేరు కాదు. నువ్వు నిత్యముగా నీతిమంతుడిగా ఎంచబడాలంటే అది ఆయన దృష్టిలో నుంచి నువ్వు ఎంచబడాల. కాబట్టి ఈ పాపములో ఉన్నటువంటి నీవు కూడా నీతిమంతుడిగా మారటానికి ఒక అవకాశము ఉంది. ఆ అవకాశమే నీవు ఆయన్ని చేర్చుకొనుట. రాహాబు ఎలాగైతే వేగు చూడటానికి వచ్చిన అటువంటి దేవునికి ఇష్టమైన పిల్లలని చేర్చుకుందో, దేవునికి ఇష్టమైన ప్రజలను చేర్చుకుందో, అట్లాగే ఆయన్ని మనము చేర్చుకోవాలా మన కుటుంబంలోనికి, ఆయన మనము చేర్చుకోవాలా మన మనస్సులోనికి, ఆయన మనం చేర్చుకోవాలా మన ఆత్మలోనికి. ఎప్పుడైతే ఆయన్ని మనం ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే ఆయన మనము మన జీవితంలోకి తీసుకొని వస్తామో, ఎప్పుడైతే ఆయన మన కుటుంబంలోనికి తీసుకొని వస్తామో అప్పుడు మన స్థితిగతులు మారతాయి. రాహాబు రక్షింపబడినట్లు, రాహాబు ప్రాణంతో తన కుటుంబంలో ఉన్న వారందరూ ప్రాణంతో ఉండినట్టు మనము కూడా సమాజం అంతా పాడైనా కూడా, సమాజం అంతా నశించిపోయినా కూడా మనము మాత్రము నిలబడి ఉంటాము. మనము మాత్రము దేవుడు మనల్ని మాత్రం కాపాడుతూనే ఉంటాడు. అయితే ఖచ్చితంగా నువ్వు నిలబడాలి.
ఖచ్చితంగా నువ్వు నిలబడాలి. కాబట్టి మనుష్యుల ఎదుట మనము మంచివారిగా అనిపించుకోవాల్సిన ఆరాటం అవసరం లేదు. మనుషుల ఎదుట మనము మంచివారుగా ఉండాలని తపన అవసరం లేదు. మనల్ని మంచివారుగా ఎంచేది, మనల్ని నీతిమంతులుగా ఎంచేది ఆ దేవుడే. అయితే ఒక రోజొస్తది. ఆ రోజు ఈ ప్రజలందరూ, నీ చుట్టూ ఉన్న ప్రజలు, నేను అవమానించిన ప్రజలు, నేను తక్కువగా చేసిన మాట్లాడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నీ యొక్క నీతి కార్యాలను తెలుసుకునే ఒక రోజు వస్తది. 1 సమూయేలు 24వ అధ్యాయము 18వ వచనం. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇక్కడ ఏంటంటే సౌలు దావీదుని అంటా ఉన్నాడు, సౌలుగా నేను నీతిమంతుడనైతే నీవు నాకంటే నీతిమంతుడు అని సౌలే ఒప్పుకుంటున్నాడు. జనాలే మన నీతిని ఒప్పుకునేలాగా చేస్తాడు దేవుడు. జనాలే మన నీతిని ఒప్పుకునేలాగా చేస్తాడు దేవుడు. అదే చెప్తున్నాడు, జనములు నీ నీతిని కనుగొనను. ప్రజలు నీ యొక్క నీతిని కనుగొనే పరిస్థితులు దేవుడు తీసుకొని వస్తాడు. నీ యొక్క నీతిని ప్రజలు కనుగొనేలాగా ఆయన పరిస్థితులన్నిటినీ మారుస్తాడు. ఇక్కడ సౌలు దావీదుని చంపాలని అనేక మార్లు ప్రయత్నం చేస్తాడు. దావీదుని చంపాలని అనేక మార్లు ప్రయత్నం ఎందుకు చేస్తాడు అంటే, దావీదు సౌలు తరువాత ఆ దేశాన్ని ఇజ్రాయేలుని పరిపాలించే అంత అర్హత దావీదుకే ఉంది. అట్లాగే దావీదుని దేవుడు అభిషేకించాడు సౌలు తర్వాత ఒక రాజుగా నియమించాలి అని. కాబట్టి ఈ దావీదనే వ్యక్తే లేకపోతే నిరంతరము నేనే రాజుగా ఉంటాను కదా అని సౌలు భావించి దావీదును చంపాలని అనేక మార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే ఒక్కసారి దావీదు ఒక గుహలో దాక్కొని ఉంటారు. సౌలు వెంటబడతా ఉన్నాడని ఒక గుహలోకి వెళ్ళి అందరూ దాక్కొని ఉంటారు. దావీదు ఆయనతో పాటు ఉన్నటువంటి ప్రజలు. అయితే ఆ మార్గంలోనే సౌలు వీరిని వెతుక్కుంటూ వస్తూ ఉంటే అదే గుహలోకి ఈయన వెళ్తాడు. అంటే ఎట్లా అంటే ఒక బాత్రూమ్కి వెళ్ళేలాగా అట్లా వెళ్తాడు. అయితే ఆ గుహలో సౌలు తర్వాత ఆ దావీదు యొక్క జనము చాలామంది ఉన్నారు. ఆ దావీదుతో పాటు ఆయన వెంట ఉండేటటువంటి సైనికులు కానీ, ఆయనకి సంబంధించిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. గుహలో సౌలు, దావీదుతో పాటు ఉన్న జనము. అంటే ఎవరైతే దావీదుని చంపాలని ఇంతగా తిరుగుతూ ఉన్నాడో ఆ వ్యక్తి ఒంటరిగా దొరికాడు ఒక గృహలో. ఇన్ని తిప్పలు పెట్టి దావీదుని ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి తరిమి వేసి ఎక్కడ నిలబడకుండా ఆ దేశాలన్నీ తిప్పుతూ ఉన్నాడు. దావీదు ప్రాణం కోసం పరుగులెడతా ఉన్నాడు. సౌలు ఎక్కడికి వస్తే దావీదు ఎక్కడుంటే సౌలు అక్కడికి వచ్చేవాడు, అక్కడి నుంచి పారిపోయేవాడు తప్పించుకొని. ఇట్లా చాలాసార్లు జరిగిన తర్వాత ఒక గుహలో సౌలు ఒక్కడే దొరుకుతాడు. దావీదుకి ఒక్కడే ఉంటాడు. దావీదు ఈయన వెంట చాలామంది జనం ఉంటారు. అయితే అక్కడున్న జనం అంటా ఉంటారు, దేవుడు ఇన్ని రోజులు నిన్ను సౌలు ఇట్లా తిప్పిస్తూ ఉన్నాడు కదా, నిన్ను చంపాలని ఎంతగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా, నీ శత్రువు ప్రాణమును దేవుడు నీకు అప్పగించిన రోజు ఇదే. ఎందుకంటే మనం ఇంతమంది ఉన్నాం, ఆయన ఒక్కడే ఉన్నాడు, అది కూడా గృహలో ఉన్నాం. ఇక్కడికిక్కడ ఆయన చంపేసినా కూడా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడికిక్కడికి ఆయన చంపేస్తే ఇంతటితో నీ యొక్క బాధలు తీరతాయి, ఇక నేను తరిమే వాళ్ళు ఎవరు ఉండరు, ఇక ఇశ్రాయేలు మీద నువ్వే రాజుగా నియమించబడతావు అని వాళ్ళందరూ చెప్తా ఉంటే ఆయన అంటాడు, సౌలు దేవుని చేత అభిషేకము పొందిన వ్యక్తి. సౌలు దేవుని చేత అభిషేకము పొందినటువంటి వ్యక్తి. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని నేను ఎలా చంపగలను? దేవుడు అభిషేకించేటువంటి వ్యక్తి మీదకి నేను ఎలా కత్తి ఎత్తగలను? అది దేవుని అవమానించినట్టే కదా, కాబట్టి నేను ఆ తప్పు చెయ్యను. అట్లాగే నాతో పాటు ఉన్నటువంటి మీరు కూడా ఆ తప్పు చెయ్యవద్దు. సౌలు మీదకి మీరు ఎవరు వెళ్ళవద్దు. సౌలు అభిషేకించబడిన వ్యక్తి, దేవుని చేత అభిషేకింపబడిన వ్యక్తి కాబట్టి అతని మీద మనము కత్తి దొయ్యకూడదు, అతని చంపే అర్హత మనకి లేదు. అది ఒక పాపమే, అది దేవునికి వ్యతిరేకంగా చేసిన పని అవుతుంది కాబట్టి ఆ పాపం మనము చేయవద్దు అని చెప్పి సౌలుకి తెలియకుండా సౌలు యొక్క దుస్తులలో ఒక చిన్న అంచుకొస్తాడు దావీదు.
అయితే ఆ సౌలు ఆ పని అయిపోయి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు దావీదు చిన్నగా ఆ గుహలో నుంచి బయటకొస్తూ సౌలుని పిలుస్తాడు. సౌలుని పిలిచినప్పుడు ఏం చేస్తాడంటే సౌలు వెనక్కి తిరిగే సమయానికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు దావీదు. సాష్టాంగ నమస్కారం అంటే మనకు తెలుసు కింద పడుకొని దండం పెట్టడమే. సౌలుకు దండం పెట్టి, రాజా, ఇజ్రాయేలుని పరిపాలిస్తున్నటువంటి నీవు, దేవుని చేత అభిషేకించబడినటువంటి నీవు, ఇదిగో నేను నిన్ను చంపాలని అనుకుంటున్నానని ఈ ప్రజలు చెప్పిన మాట నువ్వెందుకు వింటున్నావయ్యా? దావీదు సౌలుని చంపాలని అనుకుంటున్నాడని ఎవరెవరో చెబితే నువ్వెందుకు వింటున్నావయ్యా? నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? ఎన్ని రోజులు నీ దగ్గరున్నాను? నేను ఎప్పుడైనా నీ మీద ఏదైనా నిన్ను చంపాలని ఏదైనా ప్రయత్నం చేశానా? లేదు గదా! నువ్వంటే నాకు చాలా గౌరవము. ఎందుకంటే నువ్వు దేవుని చేత అభిషేకించబడిన వాడివి. నువ్వంటే నాకు చాలా గౌరవం ఉందయ్యా. నేను నిన్నెందుకు చంపాలని అనుకుంటాను? ఇదిగో ప్రజలందరూ నీకు చెప్తా ఉన్నారేమో, వాళ్ళందరి మాటలు నువ్వు వినొద్దు. నాకు నిన్ను చంపాలనే ఆలోచన లేదు. నేను నీతో యుద్ధం చేయాలనే ఆలోచనలో నేను లేనయ్యా. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టము. నువ్వంటే నాకు చాలా గౌరవం ఉంది. అలాంటిది నేనెందుకు నిన్ను చంపాలని అనుకుంటున్నాను అని నువ్వు అనుకుంటున్నావు? ప్రజలు చెప్పే మాటలు వినొద్దు. ఇదిగో దానికి యొక్క నిదర్శనం ఏంటంటే, ఇదిగో ఈరోజు గుహలో నువ్వు ఒక్కడే ఉన్నావు. నేను నాతో పాటు నా ప్రజలు చాలామంది ఉన్నాము. నేను నిన్ను చంపాలనే ఆలోచన నాకు కలిగి ఉంటే, ఇదిగో ఈరోజు నిన్ను చంపేవాడిని కదా! ఈ గుహలో నుంచి నువ్వు బయటికి వెళ్ళగలిగేవాడివా? ఇక్కడే నిన్ను చంపేవాడిని కదా! ఇప్పటి నుంచైనా నా అర్థం చేసుకోయా, నేను నిన్ను చంపాలనే ఆలోచన నాకు లేదు. నిన్ను చంపాలనే ఆలోచన నాకు లేదు. ఇదిగో ఈ గుహలో చంపాలని నాకు ఆలోచన ఉంటే ఈ గుహలోనే నిన్ను చంపేసేవాడిని. అందుకనే నిన్ను ముట్టకుండా ఇదిగో నీ వస్త్రపు చెంగును మాత్రం నేను కొంచెము కోశాను. అది కూడా ఎందుకు అంటే, ఇదిగో నాకు ఒక అవకాశము దొరికింది. నేను నిన్ను చంపగలిగే అవకాశము నాకు దొరికింది కాబట్టి నేను నిన్ను చంపకుండా నా మనసులో ఆ ఉద్దేశం లేదని నీకు తెలియజేయటం కోసం ఇదిగో ఒక గుడ్డను కత్తిరించాను. ఒక గుడ్డను కోశాను నీ దుస్తుల్లో నుంచి అని చూపిస్తాడు. అప్పుడు అంటాడు సౌలు, ఇదిగో నేను నిన్ను చంపాలని ఎంతగా ప్రయత్నము చేసినా, నేను నిన్ను ఈ దేశంలో లేకుండా చేయాలని ఎంతగా ప్రయత్నం చేసినా, ఇదిగో ఈరోజు నేను నీ చేతులకు దొరికినా కూడా, ఒక గుహలో నేను ఒంటరిగా నీకు దొరికినా కూడా, నీవు నా ప్రాణమును తీయకుండా నన్ను ముట్టకుండా వదిలిపెట్టావు కాబట్టి ఇదిగో నీవు నాకంటే నీతిమంతుడివి. దావీదు దావీదు ఏమి ఆశపడల, నన్ను గుర్తించాలి, నీతిమంతుడిగా నన్ను ఆయన కనుగొనాలని దావీదు అనుకోలే. దావీదు ఒకటే కోరుకున్నాడు, ఏమని, నన్ను చంపకుండా ఉంటే బాగుండు, నన్ను చంపకుండా ఉంటే బాగుండు. అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నన్ను చంపకుండా ఉంటే బాగుండని అనుకున్నాడు. కానీ ఆయన ఎంత నీతిమంతుడు అనేది ఆయన సౌలు మాటల ద్వారా తెలుసుకోవాలని ఎప్పుడు అనుకోలే. కానీ దేవుడు దేవుడిచ్చిన ప్రణాళిక ఎట్లా ఉందో చూడండి. దేవుడు నడిపించిన విధానం ఎట్లా ఉందో చూడండి. సౌలంతటా సౌలే దావీదు యొక్క మంచితనమును గుర్తించాడు. దావీదు యొక్క మనసులో ఏముందో, ఆయన మీద ఎంత అభిమానం ఉందో, ఆయన అంటే ఎంత గౌరవం ఉందో, దావీదు మనసులో ఉన్నటువంటి ఆ విషయాలన్నిటినీ సౌలు తెలుసుకునేలాగా దేవుడు సిద్ధం చేసి ఉంచాడు ఆ పరిస్థితుల్ని. కాబట్టి ఆ దావీదు యొక్క మంచితనము, దావీదు ఎంత నీతిపరుడు అనేది దేవుడు సౌలుకి తెలియజేశాడు. ఇన్ని రోజులు ఇలాంటి వ్యక్తిని నేను చంపబోతూ ఉన్నాను, ఇన్ని రోజులు ఇలాంటి వ్యక్తిని నేను తరుముతా ఉన్నాను, ఎక్కడ ఉంటే అక్కడికి నేను వెళ్ళాను కదా, ఎక్కడుంటే అక్కడ చంపుదామని నేను వెళ్ళాను కదా, అయినా సరే నన్ను క్షమించాడు. నా ఎడల ఆయనకి కోపము లేకుండా, నా ఎడల చంపాలనే తలంపు లేకుండా ఉన్నాడంటే, అయ్యా నాకైతే నిన్ను చంపాలనే ఆలోచన ఉంది, నాకైతే నిన్ను సంహరించాలనే ఆలోచన ఉంది, నాకైతే నిన్ను ఈ దేశంలో లేకుండా చేస్తే నేనే రాజుగా ఉంటాను కాబట్టి ఇంకా నాకు పోటీ ఏమీ లేదు కాబట్టి నేను నిన్ను చంపాలనే ఆలోచనలో ఉన్నాను. కానీ ఇదిగో నీకు మాత్రం అట్లాంటి ఆలోచన లేదు, నీకు మాత్రము అట్లాంటి ఆలోచన లేదు. ఇదిగో నేను ఒంటరిగా దొరికినా సరే, నీ చేతులకి నన్ను అప్పగించినా సరే, నన్ను ముట్టకుండా నువ్వు ఉన్నావు చూడు, ఈ విషయాన్ని బట్టి నీవు నాకంటే నీతిమంతుడవు, నీవు నాకంటే నీతిమంతుడని సౌలే ఒప్పుకున్నాడు. దేవుడు మనము చేసేటటువంటి మంచి పని మనుషులకు తెలియాలని మనం ఎంత తాపత్రయపడినా ఉపయోగం లేదు. దేవుడు తెలియజేస్తాడు ఒక టైంలో. దేవుడు తెలియజేయటం మొదలు పెడితే దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. దేవుడు నీ యొక్క నీతిని
దేవుడు నువ్వు చేసేటటువంటి మంచి పనిని ఎప్పుడైతే జనాలకి తెలియజేయాలని అనుకుంటాడో, ఆ తెలియజేయటం కోసం అవసరమైతే ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నిటిని మార్చగలడు. ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నిటిని మార్చి నీ యొక్క మంచితనమును, నీ యొక్క ఆ నీతిని దేవుడు అందరికీ తెలియజేస్తాడు. ఎలాగైతే సౌలు దావీదు యొక్క నీతిని గ్రహించాడో, అట్లాగే ప్రజలు గూడా మన యొక్క నీతిని గ్రహించే ఒక రోజుని దేవుడు తొందరలోనే తీసుకొని రాబోతా ఉన్నాడు. అన్ని రోజులు ఆయన్ని చంపాలనుకున్నాడు. అన్ని రోజులు ఆయన్ని నశింపజేయాలనుకున్నాడు గానీ, దావీదు మాత్రం ఆయన్ని గౌరవించాడు. ఆయన అభిషేకం పొందిన వ్యక్తి. దేవుడి ద్వారా ఆయన అభిషేకించబడ్డాడు. అట్లాంటి వ్యక్తిని నేను చంపను. అట్లాంటి వ్యక్తి మీద నేను కత్తి దొయ్యను. అది దేవునికి వ్యతిరేకమైన పని. అది దేవునికి ఇష్టం లేని పని కాబట్టి నేను చంపను అని తన యొక్క నీతిని కనబరుచుకున్నాడు. సౌలే ఒప్పుకుంటున్నాడు. అయ్యా నీవు నాకంటే నీతిమంతుడవు. నాకంటే నీవు నీతిమంతుడవు. కాబట్టి ఒక సమయమున దేవుడు ఖచ్చితంగా మన నీతిని ప్రజలకు తెలియజేసేలాగా చేస్తాడు. అయితే మనము నీతిమంతులుగా ఉండాలి. ఎవరు ఏమనుకున్నా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆకలైన వారికి అన్నం పెట్టాలి. దాహంగా ఉన్న వారికి దాహం తీర్చాలి. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి. రోగిగా ఉంటే నువ్వు పరామర్శించాలి. కష్టాల్లో ఉంటే నువ్వు ఖచ్చితంగా వారిని ఓదార్చాలి. తర్వాత ధర్మశాస్త్రాన్ని వినటమే కాదు, ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరించాలి. ఆయన ఆజ్ఞలన్నిటిని నువ్వు పాటించాలి. నీ విశ్వాసము ద్వారా నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. క్రియల ద్వారా కూడా నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. ఎందుకంటే నీతిగా బ్రతికేవాడు మొదటి నుంచి నీతిగా బ్రతుకుతానే వెళ్తాడు. అయితే లోకంలో ఉన్న మనుషులలో చాలామంది బలహీనతలు కలిగి ఉన్నవారే. వారందరూ కూడా ఏదో ఒక బలహీనత బట్టి పాపంలో పడిపోయేవారే ఎక్కువ ఉన్నారు. కొన్నిసార్లు కుటుంబ భారాలు మన మీద పడి ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం తప్పులు చేయాల్సిన పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, రాహాబు ఎలాగైతే తన యొక్క జీవితాన్ని వేశ్యగా జీవించి అట్లా కుటుంబాన్ని పోషించుకుంటా ఉందో, ఎట్లాగైతే ఆమె వారిని చేర్చుకొని వారికి ఉపకారము చేసి ఆ దేవుని యొక్క పిల్లలకి మంచి చేసిందో, దేవుని యొక్క పిల్లలకు ఉపకారము చేసిందో, దానిని బట్టి ఆమె జీవితము మారింది. కాబట్టి మనము కూడా ఒక పాపంలో పడిపోయి ఉంటే, అనుకోని పరిస్థితుల్లో మనం ఆ పాపంలో పడిపోయినా, కుటుంబ భారము మన మీద ఉండి ఆ పాపంలో పడిపోయినా, మనము ఆ పాపము నుంచి బయటికి రావడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. రాహాబే మనకి ఉదాహరణ. ఆమె అప్పటిదాకా జరిగించిన పాపము వేరు. ఆమె అప్పటిదాకా బ్రతికిన బ్రతుకు వేరు. ఇక్కడి నుంచి బ్రతకబోయే బ్రతుకు వేరు. ఆమెనే నీతిమంతురాలుగా దేవుడు ఎంచాడంటే నిన్ను నన్ను ఎంచడా? ఆమె చేసిన పాపము కంటే ఘోరమైన పాపం ఉంటుందా? మరి అంత ఘోరమైన పాపం ఆమె చేసినా కూడా ఆమె క్రియల ద్వారా నీతిమంతురాలుగా ఎంచబడింది. కాబట్టి ఎంత ఘోరమైన పాపంలో ఉన్నా సరే, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా సరే, నీ గత జీవితాన్ని, నీ గతమంతా వదిలేసేయి. నీ గత జీవితాన్ని మొత్తము వదిలేసేయి. నీ గత పాపపు జీవితాన్ని మొత్తము వదిలేసి నూతనంగా జీవించడానికి సిద్ధంగా. ఇదిగో రాహాబు వారిని చేర్చుకొని ఆమె జీవితాన్ని మార్చుకుంది. ఇదిగో మనము కూడా మన దేవుణ్ణి మన జీవితంలోనికి చేర్చుకొని, మన కుటుంబంలోనికి చేర్చుకొని, మనము కూడా మన జీవితాలను మార్చుకోగలము. అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలా. నీతిమంతుడు మొదటి నుంచి ఎట్లాగో నీతిగానే బ్రతుకుతాడు. కానీ ఆయన వచ్చింది పాపుల కోసం, నీతిమంతుల కోసం ఆయన ఈ లోకంలోకి రాలా. ఎవరైతే పాపం చేసేవారు ఉన్నారో వారి కోసమే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి ఆ పాపంలో ఉన్నటువంటి నీవు ఆ పాపాన్ని వదిలిపెట్టి నీ కోసం ఆయన సిద్ధం చేసినటువంటి ఒక అవకాశాన్ని మనము ఉపయోగించుకో. నీకోసం ఆయన ఒక అవకాశాన్ని సిద్ధం చేసి ఉంచాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకో. ఇదిగో రాహాబు తన జీవితాన్ని ఒక్కసారి ఒక్క క్రియే ఒక్క పని వల్లే మార్చుకోగలిగింది. అట్లాగే మనము కూడా ఒక పనిని బట్టి, ఒక క్రియను బట్టి, ఆయన్ని మన జీవితంలోకి ఆహ్వానించటాన్ని బట్టి నువ్వెంత పాపము చేసిన వ్యక్తివైనా సరే, అంత పాపము చేసిన రాహాబునే నీతిమంతురాలుగా ఎంచినటువంటి దేవుడు నిన్ను నన్ను ఖచ్చితంగా నీతిమంతులుగా ఎంచుతాడు. అయితే ఆయన్ని మనం ఆహ్వానించాలా? ఆయన్ని మన జీవితంలోకి మనం ఆహ్వానించాలా? ఆయన మన జీవితంలోకి ఆహ్వానించటం అంటే ఏంటి? ఆయన
మన కుటుంబంలోకి ఆహ్వానించటం అంటే ఏంటి? ఆయన్ని ఆహ్వానించటం అంటే మనము మనస్సు మార్చుకొని మనము రక్షణ పొందుకోవటమే. మనము బాప్తిసము పొందుకోవటమే. ఆయన మన జీవితంలోకి ఆయన్ని మనం ఆహ్వానిస్తూ ఉన్నామంటే మన గత జీవితాన్నంతా వదిలేసి నూతన జీవితాన్ని పొందుకోవాలి. నూతన జీవితాన్ని నువ్వు ఎట్లా పొందుకుంటావంటే నువ్వు రక్షణ పొందుకున్నప్పుడే నూతన జీవితాన్ని పొందుకుంటావు. నువ్వు నూతన జీవితాన్ని ఎలా పొందుకుంటావంటే బాప్తీసం పొందిన దగ్గర నుంచి నీకు నూతన జీవితం ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి నువ్వు గతంలో ఎంత పాపివైనా సరే, ఎంత ఘోరమైన పాపము చేసినా సరే, ఎంత వ్యభిచారం చేసినా సరే, నువ్వు ఎందువలన ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావో దేవుడికి తెలుసు. నువ్వు దేని కారణాన్ని బట్టి ఆ పాపంలోకి పడిపోయావో దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన నిన్ను క్షమించగలిగిన దేవుడు. ఇదిగో నీవు ఆ పాపములోనికి వెళ్ళటానికి కారణమైన పరిస్థితులన్నిటిని ఆయన దగ్గర మళ్ళీ వివరించి, ఆయన దగ్గర ఆ పాపములన్నిటిని ఒప్పుకొని క్షమించమని అడిగి పశ్చాత్తాపడి వాటన్నిటిని బట్టి గాని నువ్వు వదిలివేసి నువ్వు గాని మారు మనసు పొందితే దేవుడు నిన్ను కూడా నీతిమంతుడుగా ఎంచుతాడు. నీకు కూడా దేవుడు కొత్త జీవితాన్ని ఇస్తాడు. రాహాబు ఇంటిలో అప్పటి వరకు అంతా పాపమే జరిగింది. కానీ ఆ రోజు రాత్రి జరిగిన పనిని బట్టి ఆ తర్వాతి రోజు అంతా కూడా రాహాబు కుటుంబంలో నివసించే వారందరికీ కూడా జీవము కలిగి ఉన్నారు. రాహాబు ఇంటిలో ఎవరైతే నివసించారో వాళ్ళు పాపాత్ముడా పుణ్యాత్ముడా అని చూడలా దేవుడు. వారు మంచివారా చెడ్డవారని చూడలా. ఒకటే మాట, నీ ఇంటిలో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ప్రాణాలకి మేము బాధ్యులము, అంతమంది ప్రాణము పోకుండా ఉండటానికి మేము బాధ్యులము. వారికి ఏదైనా హాని జరిగితే నువ్వు వచ్చి మమ్మల్ని అడుగు. అప్పుడు దాకా ఆ ఇంటిలో ఏం జరిగింది? పాపమే. అప్పుడు దాకా ఆమె ఎలా బతికింది? వేశ్యగానే. కానీ జీవితం ఎలా మారింది? ఒక్కసారిగా రక్షణ వచ్చింది ఆ ఇంట్లోకి. ఒక్కసారిగా ఆ ఇంట్లోకి జీవం వచ్చింది. ఆ ఇంట్లోకి వెళితే చాలు బ్రతికారు అందరూ. తన తల్లిదండ్రులు, తన చుట్టాలు, తనకు సంబంధించిన వాళ్ళందరూ ఎంతమంది అయితే ఆ ఇంటిలో ఉన్నారు అంతమంది జీవించే ఉన్నారు. అంతమందిని దేవుడు బ్రతికించాడు కేవలం రాహాబును బట్టే. ఆమె ఏం చేసింది? వారిని చేర్చుకుంది, వారికి ఉపకారం చేసింది. అట్లాగే ఆయన్ని మనం చేర్చుకోవాలా? ఆయన్ని ఎప్పుడైతే మనము చేర్చుకుంటామో అప్పుడు మన జీవితం కూడా మారుతుంది. అప్పుడు దాకా నీ ఇంటిలో జరిగిన పాపం అంతా ఆయన తొలగించి నీ ఇంటిని పరిస్థితిని నూతనంగా మార్చబోతూ ఉన్నాడు. అప్పటిదాకా నీ శరీరం ద్వారా జరిగించిన పాపం అంతా కూడా ఆయన కడిగివేసి నీలోకి ఆయన ఆహ్వానించేది ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి నీ శరీరంలో తిరిగి ఆ పాపం అనేది లేకుండా నీ శరీరానికి ఒక నూతనమైన జీవితాన్ని, నూతనమైన ఒక ప్రవర్తనని దేవుడు దయచేస్తాడు. కాబట్టి నువ్వెంత పాపిమైనా సరే ఆ దేవుడిచ్చేటటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకొని మన జీవితాలను మార్చుకోవాలా. ఆయన్ని మన జీవితంలోకి ఆహ్వానించుకొని నూతనమైన జీవితాన్ని మనము పొందుకోవాలా. అప్పటిదాకా మన జీవితంలో ఎంత పాపం జరిగినా, అప్పటిదాకా మన ఇంటిలో ఎంత పాపం జరిగినా, ఇదిగో ఎక్కడి నుంచి నీ ఇల్లు రక్షణకు మార్గంగా ఉండాలా, ఎక్కడి నుంచి నీ శరీరము రక్షణకు మార్గంగా ఉండాలా, ఇదిగో ఎక్కడి నుంచి నీ ద్వారా ప్రజలు రక్షణ మార్గములకి నడిపించబడేలాగా ఆయన చేస్తాడు. నీవు మారటమే కాదు, నీ ద్వారా ఇంకా కొంతమంది మారేలాగా ఆయన చేస్తాడు. కాబట్టి నీతిమంతుడు మొదటి నుంచి నీతిగానే జీవిస్తాడు. అతను నీతిమంతుడుగానే ఉంటాడు. ఏదో ఒక సమయమున దేవుడు ఖచ్చితంగా అతని నీతిని ప్రజలకు తెలియజేసేలాగా చేస్తాడు. సౌలు దావీదు యొక్క నీతిని కనుగొనినట్టు. అట్లాగే మనము పాపంలో జీవించేవారము అయినా సరే మనము కూడా నీతిమంతులుగా మారడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఇదిగో రాహాబు అనే వేశ్యకి ఇచ్చినట్లుగా ఈ అవకాశాలను మనం ఉపయోగించుకొని మనం ఎంత పాపినైనా సరే నీతిమంతులుగా మారగలిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం కూడా నీతిగా ఎంచబడటానికి, నీతిపరుడుగా ఉండటానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మనము నీతిమంతులుగా ఎంచబడదాము. వారేమనుకుంటారు, వీరేమనుకుంటారని మనుషుల బట్టి నువ్వు ఆలోచించవద్దు. మనుషుల ముందు నీతిమంతులుగా ఉండటానికి నువ్వు ప్రయత్నించవద్దు. మనుషులు నేను ఎంత చెడ్డగా అనుకున్నా, నేను నీ గురించి ఎంత చెడ్డగా మాట్లాడుకున్నా, నీ గురించి ఎంత తప్పుడు మాట్లాడుకున్నా సరే వాటి వేటిని నువ్వు లెక్క చేయవద్దు. ఆ పాపాన్నంతా వదిలిపెట్టి దేవుని రక్షణను పొందుకుంటే అదే మనుషులు నీ గురించి చాలా మంచిగా మాట్లాడేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనము నీతిమంతులుగా ఎంచబడదాము. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రోజున మన యొక్క నీతిని దేవుడు అందరికీ తెలియజేసేలాగా చేస్తాడు. ఆమేన్.